ఉంటే చాలు నాటి లోకంలో ఏది అక్కర్లేదు నీతో స్నేహం సహవాసం నాకెంతో మేలు యేసు ఉంటే చాలు యేసు నాకు ఉంటే చాలు నాటి లోకంలో ఏది అక్కర్లేదు యేసు నాకు ఉంటే చాలు నాటి లోకంలో ఏది అక్కర్లేదు నాటి లోకంలో ఏది అక్కర్లేదు విజ్ఞానమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ప్రభువ పరిచయం చేస్తున్నటువంటి బిడ్డల కొరకు నీకు వందనాలు ప్రభువ. దేవా సిద్ధపడుతున్న వధువు కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించి గణపరచడం ద్వారా ప్రభువ నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువ నీ వాక్యాన్ని నేను సమర్పించబోతున్నాను. నీవే ప్రభువ నీ ప్రజలతో తృప్తిగా మాట్లాడమని బలపరచమని ప్రభు ఓ దేవ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచమని మా జీవితాన్ని కట్టమని తండ్రి మమ్మల్ని నీకే సమర్పించుకుంటూ ప్రభువ నన్ను నేను పక్కకు తప్పించుకున్నాను. మీరు రండి ప్రభువ ఈ యొక్క స్థలమును మీరు స్వాధీనపరచుకోండి. నీ ప్రజలతో వాసిగా మాట్లాడమని ప్రార్థన సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నాను. గొప్ప దేవుని రుజువుపరుచుకున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుచున్నాము. ఆమేన్. దయచేసి సందర్భాలు నిలబడి ఉండండి. వాక్య భాగాన్ని చదువుకున్నాము. అదే కాలం మనం చదువుకున్నాము. లేఖన భాగాన్ని మరలా అదే భాగాన్ని మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఇరుకయ్యే, దాని వలన కొందరు ఇరుగుకయే, దేవదూతలకు ఆతిథ్యం చేసిరి, దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించుగాక. సర్వోన్నతుల మరొకసారి నీ పాదాలు చెంతకు చేరు ప్రభువా. చదవబడిన వాక్యం నీది, మా బలంతో మా శక్తితో మేము ఎంతే చేయగలం, కానీ వాక్యాన్ని అనువదించేవాడు నీవు రానాయన. ఈ కూటానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటిని మీరు బంధించండి. ఇక్కడ దీన ప్రజలు ఉన్నారు, వారి వాక్యం కొరకు ఆకలితో ఉన్నారు, జబ్బులు కలిగి ఉన్నారు ప్రభు. వారి హృదయాలతో మీరు మాట్లాడండి, వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడండి, వారికి ఉపయోగపడే విషయంలో మీరు మాట్లాడమని నేను పక్కన తప్పించమని నాయన. ఎవరైనా రోడ్డు నుండి వారిని స్వస్థపరచమని, బలహీనను బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రవర్తించుచున్నాం. ఆమేన్. కూర్చున్నాం పిల్లలు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి మరి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి, అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు పాస్టర్ సతీష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మేము వచ్చినప్పటి నుంచి మీరు మమ్మల్ని ఎంతగానో పట్టించుకుని, వారి ఫ్యామిలీ, వారి కుటుంబం సభ్యులందరూ కూడా నిజంగా ఒక్కొక్కరికి పేరు పేరు చెప్పున నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీకు మా పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, అలాగే మరి ఉదయకాలం మనం గుర్తు చేసుకున్నాం, మరలా గుర్తు చేస్తున్నాం పాస్టర్ పీటర్ గారిని. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఎత్తబడేంత వరకు కూడా మన సోదరుని మనం గుర్తు చేసుకోవాలి. నిజమేనంటారా? నిజంగా మరి అద్భుతమైనటువంటి పరిచయం చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ చిన్న ప్రాంతంలో మరి వచ్చినప్పుడల్లా మరి వాక్యాన్ని తీసుకొచ్చి, వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా మరి చెప్పినప్పుడు మీరందరూ స్వీకరించారు. నిజంగా మరి ఆ దైవజనుడు లేకపోవడం మనకు చాలా ఒక మరి బాధాకరమైన విషయం, లోటు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక నా సహోదరులారా, ఆ మరి సహోదరుల యొక్క కుటుంబం కొరకు, పాస్టర్ గారి యొక్క కుటుంబం కొరకు మీరు ఎవరైనా ప్రార్థన చేయాలి. ఆ స్థానంలో నిలబడిన సోదరుల గురించి మీరు ప్రార్థన చేయాలి. ఎంతమందికి ఇష్టం దేవుడు పిల్లరా? ఆ విధంగా చేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. నిజంగా మరి మేమెంతో మరి ఈ ప్రాంతాలకి చాలాసార్లు వచ్చాం. పాస్టర్ గారితో వచ్చినప్పుడు మీ ఆసక్తిని ఉదయకాలం మాట్లాడాను. నిజంగా ఆప్యాయత, ప్రేమ. ఇప్పుడు ఉదయం మరి ఈ మీటింగ్కి రాకముందు మేము కొన్ని సాక్ష్యాల సోదరుల ద్వారా విన్నాం. సిస్టర్ రేనా గారు కదా, రేనా సిస్టర్ కొన్ని సాక్ష్యాలు మాకు చెప్పారు. నిజంగా మరి వాటిని బట్టి కూడా ఎంతో సంతోషిస్తున్నాము. హల్లెలూయా. పాస్టర్ గారు చనిపోయేప్పటి నుంచి, అలాగే సోదరుని ఎన్నుకునే విషయం, కోటాల విషయం అన్నీ కూడా మరి వారు చెబుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాము. ఇదంతా దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమిది. అలాగే వారి భర్త గారు ఎట్లా రక్షించబడుతున్నారు, కొన్ని విషయాలు మరి జరిగిన విషయాలు మరి చెప్పినప్పుడు చాలా మరి సంతోషించారు. సమయం లేదు, చాలా విషయాలు మీతో పంచుకోవాలి, కానీ సమయం లేదు కనుక కొన్ని సంగతులు మాత్రమే మరి ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. దేవుని పిల్లలారా, కనుక మరి ఈ చిన్న పరిచయం కొరకు కూడా మీరు ఎప్పుడు ఎల్లప్పుడు వెళ్ళ ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవునికి సంఖ్యతో పని లేదండి. నిజమేనంటారా? అలాగని మరి మనం ఏమి చేయకుండా ఖాళీగా కూర్చోకూడదు. మీకు అర్థమైందండి? నావాబు 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. కష్టపడకుండా సేవ జరగదండి. అంటున్నానండి? కష్టపడకుండా సేవ జరుగుతుంది అనేది చాలా తప్పది. ఖచ్చితంగా కష్టపడాలి. సేవ విషయంలో మరి కష్టపడాలి. 120 సంవత్సరాలు అతను కష్టపడ్డాడు, కానీ జనమేమి రాలే, ఎక్కువ మంది ఏమి రాలేదు. మరి జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన చిత్తంలో ఉన్నవారు మాత్రం వస్తారు, నేను మాత్రం ఖాళీగా ఉంటానంటే ఏమీ జరగదండి. ఖచ్చితంగా ప్రయాసపడాలి, సువార్త చెప్పాలి. ప్రవక్త విలియం బ్రన్హం ఏం చెప్పారంటే,
మన పరిధిలో ఉన్న ఆత్మల విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మీకు అర్థమవుతుందా? పాలు వేసే వ్యక్తికి, కూరగాయలు అమ్మే వ్యక్తికి, అలాగే మరి పేపర్ వేసే వ్యక్తికి కూడా సువార్త చెప్పాలి. వారు వస్తారా రారా, తెలుసుకుంటారా తెలుసుకోరా, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీ పని కాదు. ఖచ్చితంగా సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలంటే నా ఊహలా చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులంటే ఇంకెవరో రారా ఉంటే మనమే ఉందాం, ఎవరో రాకపోయినా పర్వాలేదు. ఎవరో రాకపోయినా రారని తెలిసిన దేవుడు ఎందుకు పంపించాడు తన సేవకుడిని? ఎందుకు కష్టపడి వెళ్ళాడు? ఎనమండుగురు ఉన్న తర్వాత తలుపేసేస్తుంటే ఎందుకైనా నన్ను సువార్త చెప్పించేట్లా పనేమి లేదా? ఈ వయసులో నాకు ఇంత అవసరమా? ప్రశ్నలు వేయలేదండి. వెళ్ళిన ప్రతి చోట నిలబడ్డాడు దైవజనుడు. వింటున్నారా? సంఘము సువార్త చెప్పాలి, కాపరి సువార్త చెప్పాలి. ప్రతి ఒక్కరు మరి చేయి పట్టుకుని ఆ తప్పిపోయిన గొర్రెను వెతకవలసి ఉంది. దేవుని పిల్ల, మీరు ఎంతమంది ఆ పని చేయాలనుకుంటున్నారు? ప్రవక్త విలియం బ్రహ్మ తన జీవితంలో సంఘం గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు తన జీవితంలో వ్యక్తిగతంగా 1,000,000 మందికి సువార్త చెప్పాడు. వింటున్నారా? కాపరి సువార్త చెప్పాలి, కాపరి ప్రయాసపడాలి, ఎటువలే శ్రమించాలి. అట్లానే మరి సంఘం పరిస్థితి ఏంటి? సంఘం ఖాళీగా ఉండాలా? గొర్రెలు ఖచ్చితంగా మరి పిల్లలు గంటాయే కావా? ఖచ్చితంగా సంఘము సువార్త చెప్పాలి. దేవుని పిల్ల, సంఘము కొంతమంది దగ్గరికి వెళ్ళి ఒక సాక్ష్యాలు పంచుకోవాలి. మీ సాక్ష్యాలు పంచుకోండి, ఆశతో పరిచయం చేయండి, కష్టపడండి. ఖచ్చితంగా ఒక దినాన మరి కోత కోస్తారో ప్రతిఫలం పొందుకుంటారు. మనం అట్లానే ఉందాం, మనకు కనీసం చెమట పట్టకుండా అలానే ఉందాం అనుకుంటే ఏమీ జరగదండి. నిరాశపడకండి, రావట్లేదని బాధపడకండి. అలాగనుకుంటే నా వాళ్ళు ఇప్పుడు సేవ మానేయాలి, 120 సంవత్సరాలు సేవ చేయవలసిన పని లేదు. అయితే మరి మన సామర్థ్యం కొద్ది మనకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఊరికే 1000 మందిని సంపాదించేయాలని అవసరం లేదు. కష్టపడండి, దేవుడు ఎన్ని వాళ్ళు అన్ని ఆత్మలు ఇస్తాడు. ఇచ్చిన వారికి చక్కగా ఫీడింగ్ పెడుతూ మరి నమ్మకంగా సాగిపోతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టడు. దేవుని ప్రకారం దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 5గురు ఉన్నా అది సంఘమే. 5,000 మంది ఉండి మరి 5గురు కూడా పరలోకం వెళ్ళకపోతే, 5గురు ఉండి 5గురు పరలోకం వెళ్తే పరలోకంలో అదే పెద్ద సంఘం. అంటున్నారండి. కనుక ఇవన్నీ మీకు నేర్పించవలసిన విషయాలు ఏమి కదలకుండా మీకు తెలుసు. ప్రయాసపడండి. ఒక్క వ్యక్తి సువార్త, ఒక అంట్లు దొరుకునే స్త్రీ సువార్త చెప్తే ఎవరో కోటాలకు రాలేదు. ఆమె చిన్న చేతులతో కోటాలు పెట్టించింది, ఎవరు ఆ కోటాలకు రాలేదండి. ఒక్క వ్యక్తి మాత్రం వచ్చాడు, చింపు జుట్టు వేసుకుని, బట్టలు లేకపోతే వాళ్ళ నాన్నగా చొక్కా వేసుకుని వచ్చాడు. అతని పేరే D.L. మూడీ. ఆ కూటమిలో మారు మనసు పొందాడు, ఒక ఆమె కోటాలు పెట్టిస్తే. కనుక ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎన్ని వందల మంది ఉన్నారు. ఏ ప్రసంగం చేస్తే బాగుంటుంది? హల్లెలూయా. ఏ మెసేజ్ తీసుకుంటే బాగుంటుంది? బొత్తిగా పెద్ద పెద్ద ప్రజలేమి లేరు, మామూలుగా ఏదో మాట్లాడదాంలే. ఇది కరెక్ట్ విధానం కాదు. ఆ వ్యక్తి మరి ఆశతో కోటాలు పెడితే ఒక వ్యక్తి వచ్చాడు, కానీ మరి వరల్డ్ షేక్ చేశాడు, ప్రపంచాన్ని షేక్ చేశాడు. అతను చాలా మంది రకరకాలుగా ప్రశ్నలు వేశారు, కొంచెం నత్తిగా మాట్లాడతాడు. అప్పుడు నీ ఇంగ్లీష్ పెద్దగా బాగోలేదంటారు, అతను నీ ప్రొనౌన్సియేషన్ అసలు బాగాలే, పలికే విధానం బాగోలేదంటే, నా వచ్చిన ఇంగ్లీష్తో కొన్ని వేల ఆత్మలు సంపాదించాను, నువ్వు బాగా ఇంగ్లీష్ మాట్లాడతావు కదా, ఎన్ని ఆత్మలు సంపాదించావు అడుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రయాసపడాలి. దేవుని పిల్ల, వచ్చారా లేదా, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతుంది, ఇవేమీ బాధపడాల్సిన అవసరం లేదు. కొంతమంది వేరుకు వస్తారు, వస్తే ప్రయోజనం ఏంటి? కనుక నా సహోదరులారా, మీరందరూ కూడా మంచిగా ప్రయాసపడతారని, మరలా మేము వచ్చేసరికి మీరు ఇంకా మరి అభివృద్ధి అవుతారని మేము కోరుకుంటున్నాం. దైవజనుడు అలాగే కోరుకున్నాడు. ఆ యొక్క ఆశతోనే సోదరులు మరి ఇక్కడికి మరి పరిచయకి వచ్చి రావడం జరిగింది. దేవుని ప్రేమ, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ రాత్రి ఉదయకాల సమయము, ఈ రాత్రి కొన్ని అంశాలు మనం ధ్యానించుకుందాము. ఉదయకాలము కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. పరిస్థితి ఏంటి?
మరి నిశ్చయపడుతున్నారా? ఉదయకాలము మన కొన్ని సంగతులు తీసుకున్నాము. ఈ రాత్రి నేను అంతా ముగించలేకపోవచ్చు. నేను తీసుకున్న అంశము దాన్ని తీసుకున్నట్లుగా నేను ముగించలేకపోయాను ఉదయకాలం. అయితే ఎవరికో ఒకరికన్నా కొంచెం మందికి ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. ఎంతమంది దీవించబడ్డారు ఉదయకాలం? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి కూడా దీవించబడతాము అనే ఎదురు చూపులతో ఎంతమంది చూస్తున్నారు ఇక్కడ? ఎంతమంది ఆశతో వచ్చారు ఇక్కడికి? హల్లెలూయా, సరే గట్టిగా ఆమేన్ చెప్తారా? గట్టిగా దేవుని చప్పట్లు కొడతారా? హల్లెలూయా. మరి అసూజ వీధిలో ఉద్యోగం వచ్చింది, పెంతుకొస్తు ఉద్యోగం అని. ఎక్కువ మంది ఏమి లేరు ఇక్కడ. ఆ కొద్ది మంది కలిసి ప్రార్థన చేస్తుంటే విలియం సీమోను, ఇంకా కొంతమంది నిగ్రో వ్యక్తి విలియం సీమోను, ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తే వాడు ఉన్న చోటు పరిశుద్ధాత్మ కుమ్మరించబడి వాడు కేకలు వేస్తుంటేనండి, ఫైర్ ఇంజిన్ దాన్ని ఏమంటారు, గంటలకు వారిని ఏమంటారు ఇంగ్లీష్లో, ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఏదో ఇక్కడ ఏదో తగలబడిపోతుంది, కాలిపోతుంది అని చెప్పేసి మంటలు ఆగుతారని వచ్చారంటండి. అంత శబ్దం ఉందంట వాళ్ళ దగ్గర. మీకు అర్థమైందా? ఆమెనంటే పాపం అన్నట్టుగా చూడకండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఆమె చెప్పాలని ఆశపడుతున్నారు? ఇక్కడ నిలబడి కాపుడు బతిమాలించి ఆమె చెప్పుకోకూడదండి. ఆమె చెప్పండి అని బతిమాలక్కర్లేదండి. ఇప్పుడు ఒక బిడ్డ బ్రతుకున్నదంటే కేకలు వస్తాయి లేదా? బిడ్డ పుట్టే స్థలం ఆ రూమ్ లో మరి సౌండ్ ఉంటుందా లేదా నిశ్శబ్దం ఉంటుందా? ప్రసవించే స్త్రీ ఏం చేస్తుంది? ఆ మాట కూడా గట్టిగా చెప్పట్లేదు. మన సాధ్యపురం వాళ్ళకి మాటలు రావా? కాకపోతే నా భాష అర్థం అవ్వట్లేదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థం అవుతుందండి. మా సోదరుడు సీనప్ప గారు ఇక్కడికి వచ్చాడు. మంచిది. మేము మార్గం మధ్యలో వస్తున్నప్పుడు వాళ్ళ గృహానికి ఆహ్వానించారు. చిన్న ప్రార్థన కూడా చేశాం అక్కడ. మీరందరూ అలాంటి వ్యక్తులు కొరకు ప్రార్థన చేయండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వ్యక్తులు మనకి ఎందుకు పనిచేయాలని అనుకోకండి. ఖచ్చితంగా వారి లోపల విత్తనం ఉంటే మరి దేవుడు తీసుకొస్తాడండి. హల్లెలూయా. కనుక మరి మనం ఆమేన్ చెప్పడానికి మీరు లాగితే వాక్యం వస్తుంది. నిజమేనంటారా? మీరు ఖచ్చితంగా వాక్యాన్ని లాగితే మరి దేవుడు సమృద్ధిగా మీకు ఇస్తారు. ఎంతమందికి ఆనందంగా ఉంది? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా సహోదరులారా, ఉదయకాలము దూతలకు ఆతిథ్యం ఇచ్చుట అనే అంశాన్ని మనం ధ్యానించుకున్నాము. అదే అంశాన్ని మరలా నేను తిరిగి కొనసాగించాలని ఆశపడుతున్నాను. మరి నేను ముగించలేకపోవచ్చు. చాలా విషయాలు నేను ధ్యానిస్తూ ఉంటుంటే నేను మరి ఆ రూమ్కి వెళ్ళి నేను సోదరులతో మాట్లాడుతూ ఉంటాను. నా మైండ్లో నేను ధ్యానించుకుంటా ఉంటాను. సహోదరులతోనే మాట్లాడుతూ ఉంటాను. ప్రభువా మరి ఏం చెప్పాలి, మరి అక్కడ ఉన్న పిల్లలకి ఆ దేవుడిని మరి ఆశతో కూడా ఏర్పాటు చేసుకుని ఈ బిడ్డలు కూడా ఏమి బోధించాలి ఇక్కడ, మరి నేను బోధించడం కదా, నువ్వు రంగం మీద రావాలి ప్రభు దేవుని అడుగుతాను. హల్లెలూయా. కనుక నా సహోదరులారా, దూతలకు ఆతిథ్యం ఇవ్వాలి, దూతలను సంతోషపరచాలి, ఏంజల్స్ మనం సంతోషపరచాలి. పరలోకపు దూతల్ని అలానే భూలోకపు దూతల్ని కూడా మనం సంతోషపరచాలి. పరలోకపు దూతలే విజిటేషన్ ఉంటుంది కొన్నిసార్లు నీకు. భూలోకపు దూతలు, పరలోకపు దూతలు అంటే దేవదూతలు అండి. భూలోకపు దూతలు అంటే ప్రవక్తలు, పాస్టర్లు, ఫాదర్లు. అంటే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ ఎవరో మమ్మల్ని ఫాదర్ వచ్చారన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజమేనా? కనుక వారి దూతలు అయినా ఫాదర్లను పిలవబడి తప్పులు చేసేవాడి కొరకు నేను మాట్లాడుకోలేదు. కనుక ప్రవక్తలు, వర్తమానికులు వారి దూతలై ఉన్నారు. నువ్వేం చేయాలి? వారిని గౌరవించాలి, వారిని సంతోషపరచాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడం అంటే మర్యాద చేయాలి. నిజమేనా? హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నీ ప్రతిఫలం పోగొట్టుకోవు. హల్లెలూయా. కనుక బైబిల్లో చాలా మంది తెలియకే వారి దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. దేవుడు ఎక్కడ కూడా తన దూతను యోగ్యమైన ఇంటికే పంపుతాడంట. హల్లెలూయా. చాలా మందికి అది దూతని తెలియదు, ఆయన దేవుడు అని తెలియదు, అతను వర్తమానికుడని తెలియదు. ఇక్కడ కోటా జరుగుతున్నప్పుడు చాలా మంది మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటారు. అరే ఏదో చర్చ అంట,
చిన్న షెడ్ వేసుకుని, రేకులు షెడ్ వేసుకుని ఏదో చేసుకుంటున్నారు. క్రైస్తవులు అందరూ ఇంతే కదా. కానీ ఒక దినాన్న మరి ఇదంతా విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అవతల అర్థమవుతుంది, అరే నిజమైనటువంటి జీవాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయానే, అది దేవుడు నాకు తెలియకపోయింది, అక్కడ ఒక దూతున్నాడని నాకు అర్థం అవ్వలేదు. వింటున్నారా? హల్లెలూయా. కనుక చాలా మంది మరి వాయిదాలు వేస్తా ఉన్నారు. మందిరానికి రావడానికి వాయిదా. ఎప్పుడు వస్తారు సార్? ఖాళీగా ఉన్నప్పుడు వస్తాం. అబ్బా, తర్వాత ఖాళీ అయిపోతాం, మొత్తం ఖాళీ అయిపోతాం. నువ్వు అలాగే అన్నావు అనుకో, ఖాళీగా ఉన్నప్పుడు పాస్టర్ గారు వస్తారంటే ఖాళీ చేసి మంచం మీద కూర్చోబెడతారు, తొందరపడక. అప్పుడు వద్దు కానీ తీసుకొస్తారు. ఎప్పుడు నువ్వు ఏంటి నువ్వు ఎప్పుడు ఇందులోకి రావాలనుకుంటున్నావు? సమయం ఉంది సార్, అనుకూల సమయము, మిక్కిలి అనుకూల సమయం అని చేతులెత్తి ప్రతిపాడుతున్నా సరే రిజెక్ట్ చేస్తున్నావా? ఇది దూతల వర్తమానం అని, దూత నిన్ను మరి విజిటేషన్ చేయడానికి వచ్చాడని అంటున్నారా? ఇక్కడ దేవుడి వాక్య కోట ఎందుకు పెట్టించాడు? దూత మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడు. నిజమేనంటారా? ఒక దూత మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడు. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు గుర్తించాలి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కొంతమంది వ్యక్తులు మనం చూద్దాం పిల్లలు. మరి దేవుడు ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు. ఈ రాత్రి మనకి లాస్ట్ ప్రభరాత్రి భోజనం కూడా మనకు ఉంది. దేవుడు ఏదైనా కొన్ని మాటలు ఇస్తే మంచిది. నేను చెప్పాలనుకున్న విషయాలని నేను ఇక్కడ బోధించలేకపోతున్నాను. హల్లెలూయా. కనుక దూతల్ని సంతోషపరచాలి. బైబిల్లో కొంతమంది అట్లానే సంతోషపరిచారు ప్రియమైన దేవుడు కూడా. ఉదయకాలం మనం చూసుకున్నాం, ఈ రాత్రి కూడా మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం ఈ సమయంలో. మొదటి రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుతాం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు ఉన్న ఒక పెద్దవాళ్ళకి నేను సెలవిచ్చిదని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి తాగుడికే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేబోచుండగా ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డలో కొంచెం నూనెయు ఆయన వద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకోవాలని కొన్ని పొలం ఏరుటకే వచ్చింది. అప్పుడు ఏరి ఆపు చెట్లను పోయి భయపడవద్దు. డోంట్ ఫియర్ నాట్. నువ్వు భయపడవలసిన అవసరం లేదా. పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురాము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లారా, ఇక్కడ ఏలియా మరియు భోజన అర్పణ అనే మెసేజ్ లో ప్రవక్త అన్నాడు. ఆ స్థలం ఎలాంటిది? ఆమె ఒక నిజమైన ఒక మర్యాద గల స్త్రీ అయి ఉన్నారు. లేక ఆయన తన ప్రవక్తను ఎప్పటికీ అక్కడికి పంపి ఉండకపోవచ్చును. ఒక వ్యక్తి ఏలియాలంటే ఒక ప్రవక్తకు పరిచయం చేయాలంటే అతను కూడా ఒక విలువైన వ్యక్తి అయి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్త అనగా దూత, మెసెంజర్. దేవుడు ఒక ప్రవక్తని ఒక గృహానికి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? ఆమె ఒక మర్యాద గల స్త్రీ అయినది. అలాంటి ఒక గృహానికి పంపిస్తున్నాడు ఆయన. నిజంగా అది ఎలాంటి ఏంటంటే లాక్డౌన్ విధించేశాడు మన మాదిరిగానే. ఎందుకంటే మరి పాపం విస్తరించేసింది భయంకరంగా. వ్యభిచారము, విగ్రహారాధన, పాపం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో ఉన్న మాదిరిగానే. నిజమేనంటారా?
ఈ రోజుల్లో మనుషులు మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే నైతిక విలువలు పాడైపోయింది, వావి వరుస లేని పరిస్థితి అయిపోయింది. చిన్న చిన్న పిల్లల వ్యభిచారము, చిన్న చిన్న పిల్లల పాడైపోవడం. ఒకప్పుడు ఇలాంటి పిల్లలందరూ కూడా, ఇలాంటి వయసు పిల్లలందరూ కూడా చక్కగా వీధుల్లో ఆడుకునేవారు. నిజమేనా? ఏ ఆటకు పోతున్నారు ఇప్పుడు? ఏ ఆటకు పోతున్నారు సార్? ఎవరైనా కబడ్డీలు కానీ, ఎవరైనా వాలీబాల్ కానీ, లేకపోతే క్రికెట్ కానీ ఆడుతున్నారా? అన్ని గేములు ఇంటి దగ్గర కూర్చొని ఆడేస్తున్నారు. నిజమా? నిజంగా ప్రపంచ కప్పు సాధించే వాళ్ళే కూర్చుంటారు. అది చాలా బాధ కలుగుతుంది. ఇక టీముల కింద కూర్చుని చీకట్లో కూర్చుని వారి చేతిలో ఉంటది. ఇక మీరు దేశం కొరకు పోరాడుతున్నట్టే. నిజంగా ఆ సోల్జర్స్, మన దేశం యొక్క మరి సైనికులు ఆ బార్డర్ దగ్గర నుండి దేశం కొరకు ప్రయాసపడుతున్నట్లే ఇక్కడ ఈ ప్రీపేర్ దగ్గర కూర్చుని, ఈ యొక్క మొబైల్ ఉన్న గేముల దగ్గర కూర్చుని చెడిపోయారు పూర్తిగా. ఎవరు కొంచెం కూడా ఆలోచించట్లేదు. అది ఇంతలా పాడైపోయారండి పిల్లలని, ఎవరు ఆలోచన చేయట్లేదండి. ఇది కూడా పాపమేనంటారా? పాపం అనే విధంగా పాపము అని తెలియనివ్వకుండా మోసం చేసి చాలా తెలివిగా గృహాల్లోకి ప్రవేశించాడు. ఏమి తప్పేంటి? సినిమా చూడట్లే, ఒక బూతు ఆశ్రయం ఉండే ఒక విషయం చూడట్లేదు. దానికంటే ఘోరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తేలా పాడైపోతున్నారు పిల్లలని. నిన్ను యవ్వనస్తులు పాడైపోయింది సమాజం. బాగా ఒకప్పుడు 2000 3000 పెట్టి, ఒక 4000 పెట్టి ఒక టెలివిజన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. 30 40 50 వేలు పెట్టి పెద్ద పెద్ద సెల్లు. అందరూ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్. చదువు లేదా, ఏం చేస్తున్నా అవసరం లేదు. తల్లిదండ్రులు ఏం మనక్కర్లేదులేండి ఇప్పుడు. అబ్బో పిల్లలు కూడా మెల్లిమెల్లి చిన్న చిన్న కష్టాలు పడి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని మొబైల్ కొనేసుకుని గేమ్లు ఆడేసుకుంటున్నారు. పాడైపోతున్నారు నాయన మీరందరూ. పెరాసిస్ వచ్చేస్తుంది ఆ చేతులకి. మీ మైండ్ సరిగా ఆలోచించదు. బెత్తం పెట్టి కొట్టే టీచర్స్ లేరు ఈరోజు. కొడితే తల్లిదండ్రులు ఊరుకోరు, బుద్ధి చెప్పేవారు లేరు. వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. పట్టు వినవకుండా పెట్టి ఏడ్చాడా, మొబైల్ ఇచ్చేయి. సర్లే ఇచ్చే, ఏం చేస్తాం మనం? పాస్టర్ల కుటుంబాలు కూడా అట్లనే తయారయ్యి, పాస్టర్ల పిల్లలు కూడా అట్లనే తయారయ్యారు. చాలా విచారించవలసిన విషయం ఇది, బాధపడే విషయం అండి. బయటికి వెళ్ళి చక్కగా ఆడుకుని మరి శాలదీరి ఉదయకాలం అంతా స్కూల్ చదువుకుని సాయంకాలం అయ్యేసరికి మరి చిన్నగా ఆటలాడుకుని అలసిపోయేస్తే ఆహారం తీసుకుంటే బిడ్డలంతా ఆరోగ్యంగా ఉండేవారండి. ఎందుకు ఈరోజు పిల్లలకి అన్ని రకాల వ్యాధులు, తక్కువ వయసులోనే షుగర్లు, బీపీలు అన్ని ఎందుకు వస్తున్నాయి? వారు బయటికి వెళ్ళి ఆడే పరిస్థితి, ఒక చోట కుర్చీకి పరిమితమై చీకట్లో ఉండి ఆడని చెప్పి ఆడి చూసని చెప్పి చెత్త అంతా చూసి ఏమైనా వాళ్ళగా చలమని అయిపోతున్నారు గ్రామాల్లో. వీరిని రాజకీయ నాయకులు వాళ్ళు వేరు వాడుకోవడమే. మళ్ళీ ఆ ఎలక్షన్లు అవి వచ్చినట్టు వాళ్ళు కూడా పరిగెడతారు. ఏమన్నా పండుగ వచ్చినట్టు వాటి కూడా పరిగెడతారు. ఏమవుతుంది సమాజం? ఈ విధంగా కూడా పాడైపోతుంది దేశం. ఆ రోజుల్లో ఏ దినాల్లో చాలా ఘోరంగా దేశం పాడైపోయింది. దేవుని పిల్లలు వింటున్నారా? నోట్లో ఏవో వేసుకుని నవ్వులుతూ మరి రోడ్డు అంతా ఊసి జంతువుకి వీరికి కూడా ఏమి తేడా లేకుండా ఉన్నారండి. మేము ట్రైన్లో వస్తున్నప్పుడు యవ్వనస్తులు పెళ్లి కానీ చిన్న చిన్న పిల్లలు ఏవో చేతులు వేసుకుని నలుపుకుని నోట్లు వేసుకుని నోరంతా ఎర్రగా మారిపోయి, మా పక్క భోగిలో ఒక స్త్రీ కూడా నవ్వుతుంది. ఆమె ఇంకా చాలా సీరియస్గా చూశారు. ఏంటి అలా చూస్తున్నాం అన్నది. పెద్దామే, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటో చెత్త ఏంటి అని అడిగాను నేను. ఇది మేమైతే పెంటనే చేస్తాము, నువ్వేంటి నోట్లో వేస్తున్నావు? నీ నోరు ఏదైనా డస్ట్బిన్ ఏమిటి అందులో వస్తున్నావు నువ్వు? జస్ట్ నవ్వుతున్నారంతే. పాడైపోయారండి ప్రజలు. అయితే దేవుని ఉగ్రత రాకుండా ఉంటుందా? దేవుడు ఊరుకుంటాడా?
నిత్యముగా దేవుడు ప్రకారం ఆహాబు లాంటి ఒక వ్యక్తి, అతడు క్రైస్తవుడే కానీ నువ్వులేచిన క్రైస్తవుడు, అటో ఇంకా ఏమీ తెలియదు అతనికి. భార్యకి లోబడిపోయాడు, పూర్తిగా మరి దేశాన్ని భ్రష్టు పట్టించాడు. అయితే దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి మాట చెప్తున్నాడు, నా మాట ప్రకారం కాకుండా మంచి అయినా వర్షమైనా 3.5 సంవత్సరాల దాకా ఇక్కడ కురవదని చెప్పేశాడు. అంతే. దేవుడి స్తోత్రం కలుగుగా. పడదు, కరువులో ఉంటాడు. చూద్దాంలే వేళవయ్యా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పిన మాట మాకు లెక్క ఏంటి? సరే యెహోవా మరి ఎలా సెలవు ఇచ్చినాడు. దాసైతాలు అటు వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు అక్కడ కరువు స్టార్ట్ అయిందండి. ఒక మొక్క కూడా మడలేనంత విధంగా మరి కరువు వచ్చేసిందండి. వర్షము కానీ మంచు కానీ పడట్లేదు. మరి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. ఒక 6 నెలలు వర్షాలు, 6 నెలలు అంటే సంవత్సరంలో ఆ సీజన్లో వర్షాలు పడకపోతే పరిస్థితి అయిపోయినట్టే. అలాంటిది మరి సంవత్సరం వెంబడి సంవత్సరం వర్షాలు పడకపోతుంటే ఇబ్బందులు పడుతున్నారు. పెట్టలు రాలినట్టు రాలిపోతా ఉన్నారండి. ప్రతి గృహంలో కూడా చావు కేకలు వచ్చేసినాయి. ఆ రోజు చావు కేకలు వచ్చే ఉంటుండగా మరి ఎక్కడ పడితే అక్కడ మరి ప్రజలు పాడైపోతూ ఉంటుండగా, చనిపోతూ ఉంటుండగా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి బక్క చిక్కుపోయినట్టండి, మరి ఎముకలు అట్టుకుపోయినట్టు వారి చర్మం. మనుషులు అలాగే ఉన్నారు, జంతువులు అలాగే ఉన్నాయి. అక్కడక్కడ కళేబరాలు పడిపోయి ఉన్నాయండి మెట్ట మధ్యాహ్నం వేళ. అయితే దేవుడు తన ప్రవక్తను పోషిస్తున్నాడు. ఒక వాగుని అక్కడ, కెరీతు వాగుని అక్కడ పెట్టాడు. అయితే ఒక రోజు అన్నాడంట దేవుడు వచ్చాక, ఓ కెరీతు వాగు, ప్రవహిస్తున్న వాగు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఏలి అడుగుతున్నాడు, ప్రభువా ఎందుకు ఈ వాగుని వెనక్కి వెళ్ళిపోమన్నావు? ఎంతమంది వర్తమానాలు చదువుతున్నారు? నేను చెప్పే విషయం మీకు అర్థం కావాలంటే మెసేజ్ చదవా, వర్తమానం చదవాలి. దేవుడు ప్రకారం ఎందుకు ఈ యొక్క వాగుని వెనక పంపించేశావు? నాకు వచ్చే ఆశీర్వాదం ఎందుకు వెనక పంపించేశావు? నన్ను పోషించడానికి నీకు ఇష్టం లేదా? లేదయ్యా, నీకు వేరే మార్గం తెరవాలని ఇష్టపడుతున్నాను. ఇదిగో నేను పోషించడానికి ఆ పర్వతం వెనకాల, ఆ పర్వతం కింద ఒక స్త్రీ ఉంది, అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు నేను చెప్పాను, వెళ్ళి ఆ కుటుంబానికి వెళ్ళన్నాడు. ఇప్పుడు దూతను ఒక విధవరాన్ని మీకు పంపించాడు అంటున్నారా? ఇప్పుడు ఆ విధవరాల కుటుంబానికి ఏంజెల్స్ విచ్చేస్తుంది. ఇప్పుడు దూతల సందర్శన ఉంది అక్కడ. నేరుగా ఆ ప్రవక్త కుడికి వెళ్తున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. ఎందుకంటే అతన్ని ఫిల్లర్ ఆఫ్ ఫైర్ నడిపిస్తా ఉంది, అగ్నిస్తంభం నడిపిస్తా ఉంది. అగ్నిస్తంభం నడిపించినప్పుడు అతడు మరి అటు ఇటు చూసుకుని నేరుగా గృహం దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పుడు ఆ గృహంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఒక బక్క చిక్కిన ఒక స్త్రీ ఆకలితో భయంకరం ఆ రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నదంట. కరువులో ప్రార్థన చేయాలా? సంఘానికి ఖచ్చితంగా తగినంత ప్రార్థన కావాలి. వ్యక్తులారా, దేవుడు పిల్లలారా, వధువా, నీకు తగినంత ప్రార్థన కావాలి. ప్రార్థన లేకపోతే నిత్యముగా నీ యొక్క బలి అంగీకరించబడదు. ప్రార్థన లేకుండా నీ పరిశుద్ధాత్మ తప్పు, ప్రార్థన లేకుండా నీ ప్రత్యక్షత తప్పు. ఖచ్చితంగా ప్రార్థన కలిగి ఉండాలి, తగినంత ప్రార్థన కలిగి ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థించాలి. అప్పటికే ఇంచుమించుగా 4 రోజులుగా భోజనం లేదంట వాళ్ళకి. 4 రోజులుగా భోజనం లేదు. అంతకుముందు ఉండే భోజనం కూడా అరాకొరా భోజనం చేస్తున్నారండి, ఆకలితో అనుమతిస్తున్నారండి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆమె విధవరాలు కనుక, భర్త లేని ఆమె ఎలాగైనా బతకవచ్చు. భలే సర్టిఫికెట్ ఇస్తారు కదండి ప్రజలు, నిజమేనంటారా? భర్త లేకపోతే ఇది చేసో అది చేసో పిల్లలు పెంచుకోవాలి. సామెతలండి, మోటి సామెతలు, తప్పుడు విధానాలు మరి ప్రజలు నేర్పిస్తూ ఉంటారండి. అయితే భర్త లేడు కనుక ఈ యొక్క పలానా వృత్తిని ఎన్నుకుని నా పిల్లల్ని పోషించుకోవాలి అని ఆమె ఆలోచన పెట్టుకోవట్లేదండి. ఇప్పుడు భర్త లేకపోతే, ఈ భూ సంబంధమైన భర్త లేకపోతే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఏమి ఉన్నాడు? హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు మొదలుపెడుతుంది, ఓ నా తండ్రి, ఇప్పుడు నాకు చనిపోబోతున్నా నా కుమారుడు ఏం చేయమంటావు? నన్నేం చేయమంటావు? నేనేం చేయను ప్రభువా అని ఆమె ప్రార్థన చేస్తా ఉన్నది. చాలా మెసేజ్లోంచి, అనేక మెసేజ్లోంచి సారాంశం మీకు బోధిస్తున్నాను. దేవుడు ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది, రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉంది. తన కుమారుతో చెప్తుంది, ఎందుకంటే ఆ కుమారుడు యొక్క వారికి తండ్రి, ఆ తండ్రి ఏంటంటే ఒక మంచి దైవజుడు అంట. అతను ఇశ్రాయేలు దేశం కొరకు మరి యుద్ధంలో చనిపోయినటువంటి ఒక యుద్ధ వీరుడు.
వింటున్నారా? అలాంటి గొప్ప వ్యక్తి, ఓ నా కుమారుడా, నేను చూస్తుంటే మీ తండ్రిలా కనపడుతున్నావు, నాకు నీ యొక్క చూపులు, నీ యొక్క ఆలోచన అంతా మీ నాన్నగారు లాగే ఉన్నావు నాయన, నువ్వు తొందరపడకు, మరి త్వరలో నీకు ఒక ఆహారాన్ని నేను సిద్ధపరుస్తున్నాను, నువ్వేం బాధపడకు. ఎర్లీ మార్నింగ్ లేచిపోయింది, ప్రార్థన చేసి తెల్లవారుజామున ప్రార్థనలో ఉండి, మరి ఆ ప్రార్థనలో ఉదయకాలమే లేచి దేవుడు పిల్లల తన ఫలితం చూసుకోవడానికి సిద్ధపడతా ఉన్నది. ఎంతమంది తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నారు? వ్యక్తిగతంగా మీకు ప్రార్థనలు ఉన్నాయా? తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నారా? చాలా మంది అంట ఉదయకాలం అంతా పనులు చేసుకుని అలసిపోయి వచ్చి ప్రవక్త చెప్పిన మాట, నా సొంత మాటలో నేను కల్పించి మాట్లాడలేదు, అలసిపోయి వచ్చేటండి మంచం మీద అలా ఎగిరిపడతాడంట. ఎగిరిపడి దేవానికి సమస్తం తెలుసు, దేవుడికి తెలుసు నువ్వు ప్రార్థన చే దొంగని దేవుడికి తెలుసు, నువ్వు వెళ్ళి అలసిపోయి మంచం మీద పడతావని తెలుసు, మోకాళ్ళ మీద పడవయ్యా వెళ్ళి నువ్వు. ఒకవేళ అక్కడ భారీగా నుండి ఏమయ్యా ప్రార్థన చేయవా, అప్పుడు సీరియస్ అవుతారండి. ఎందుకంటే అలా సీరియస్ అవుతే నోరు మూసేస్తారండి. ఏం చెప్తున్నావు, కష్టపడితే తెలుస్తుంది నీకు, ఇంటికాడ నీకేం తెలుసు. ఓహో, అమ్మరాము అలా చేయలేదండి. అమ్మరాము భార్య యాకోబు, అయ్యా ఉదయమంతా పని చేసావు కదా, కొంచెం సేపు నిద్రపోవయ్యా అంటే ఆయన కూడా అంట, ఉండవమ్మా కొంచెం సేపు ప్రార్థన చేసి వస్తానే, కొంచెం సేపు ప్రార్థన చేసి వస్తానే, ఉండు ఒక వీడియో ఉంది, అది అయిపోయిన తర్వాత వచ్చి పడుకుంటాను. ఓహో, ఈ బిట్ అయిపోయిన అప్పుడు వచ్చి పడుకుంటాను, ఇది ఇక్కడ రాదు, ఇది అయిపోయిన తర్వాత వచ్చి నిద్రపోతాను. అమరం అట్లా కాదు, విమోచకుడు రావాలి. హల్లెలూయా, విమోచకుడు కొరకు నేను ప్రార్థన చెప్పేది ఎవరు ప్రార్థన చేస్తారమ్మా? రా, నువ్వు కూడా నాతో కలిసి మోకరించు. మంచం మీద కాదు పడేది, మోకాళ్ళ మీద పడండి వచ్చి. దేవుని స్తోత్రం కలుగును గాక. రాత్రి అంతా ప్రార్థన చేస్తా ఉంది, నన్ను ఎందుకు పుట్టించావు, నాకు ఎందుకు కొడుకునిచ్చావు, మేము చస్తే బాగుంది కదా. ఈ విధమైన ప్రార్థన కాదండి. కరువు వచ్చేసింది, ఆహారం లేదు, వస్త్రం లేదు, మమ్మల్ని ఎందుకు పుట్టించావు దేవా, ఈ వర్తమానంలోకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు తండ్రి. ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా వేసేస్తారు. మీకు అర్థమైందా? ఈ స్థితిలో కూడా నుంచోందుకు మీ స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను ఉంచోందుకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ఆ విధంగా తృప్తిగా ఉండండి. మీకంటే కింద ఉన్న వారిని చూడకండి, మీకంటే పైన ఉన్న వారిని చూడకండి, మీకంటే కొంచెం కింద ఉన్న వారిని చూడండి. మీకు అర్థమైందా? నీకు మరి అద్దె గృహమో లేకపోతే కట్టుకున్న గృహమో ఏదో చిన్నది, మరి చెట్ల కింద బ్రతికే వాళ్ళని చూడండి. కనీసం చిన్న అవకాశం కూడా లేకుండా, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఉండి భక్తి చేస్తున్న వారు చూడండి దేవుడు. ఓ మరి నిశ్చయముగా ఆమె తన కుమారుడికి చెప్తుంది, ఎట్లా చెప్పాలో చెప్తుంది. వీటి మీద ఒక్కడేసి, నీ బాబులు వచ్చాడు, నీకు వెనకాల ఉంది ఎవరు లేరు, నాకు కూడా ఏదో పెట్టరా ఏదో అడుక్కో అని చెప్పట్లేదండి. నువ్వు నీ తండ్రి వలే ఉన్నావు. దేవుడి స్తోత్రం కలుగుగాక. నువ్వేం భయపడకు, ఆహారం ఉంది. లోపలకి ఆహారం కాదు, విశ్వాసం ఉంది. దేవుడి స్తోత్రం కలుగుగాక. అక్కడ ఆహారం లేదు, కానీ మరి హృదయం నిండా విశ్వాసం ఉంది. ప్రవక్త అంటున్నాడు, నువ్వు విశ్వాసాన్ని విడుదల చేస్తే దేవుడు ప్రభావాన్ని విడుదల చేస్తాడు. విడుదల చేయ విశ్వాసాన్ని. భయపడుతూ కూర్చోకు. భయపడుతూ కూర్చొని వాళ్ళు త్వరగా చచ్చిపోతాం. ఈ సమయం కంటే ముందే వెళ్ళిపోతాం. భయపడక ఈలోగా ఆమె ఏం చేస్తుందంటే, కొంచెం పిండి ఉందంట, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఇప్పుడు ఆమె మరి ఏం చేయాలనుకుంటుంది, ఆ కొంచెం పిండి నుంచి కొంచెం తీసుకుని తన ఇద్దరికి కొంచెంగా అప్పం వేసుకుని, ఆ తర్వాత ఇక మనకు ఆహారం లేదు కదా, చనిపోబోతున్నాం. కానీ ఈమె పిండే ఎక్కడో సిద్ధపడుతుంది. మీకు అర్థమైందండి? ఈమెకు నూనె ఎక్కడో సిద్ధమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె పిండి రుబ్బుతా ఉంది, దంచుతుంది. లేకపోతే వాళ్ళకంటండి ఆ దేశంలో ఒక చిన్న రోకల్లాడుతుంటదంట. మొత్తం ప్రతి గింజ శుభ్రంగా నలిగేంత వరకు కూడా, పిండి అయ్యేంత వరకు కూడా దంచుతున్నారండి. ఆమె దంచుతా ఉంది, ప్రతిదీ కూడా దంచుతుంది. అలాగా కొద్దిగా దంచుతుంది. ఇది కొంచెమే ఉంది, కానీ పరలోకముని కొరకు ఒక పాత్ర ఉందని నేను నమ్ముతున్నాను. అర్థమైందండి? అవతల గట్టులో ఈమెకి సిద్ధమవుతుంది. దేవదూతలు మరి సిద్ధం చేస్తారు ఆమెకి.
ఇప్పుడు నిత్యముగా ప్రవక్త వచ్చాడండి. ఆమె ఆహారాన్ని అంటే ఆ పిండిని అక్కడ రెడీ చేసి, నూనెని అక్కడ రెడీ చేసి, ఏమిటా పిండి? వాక్యము. నిజమేనా? ఆ గోధుమ పిండి ఏమిటి అనుకున్నారు? వాక్యమైనది. ఆ నూనె ఏమిటి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు నిత్యముగా వాక్యమును పరిశుద్ధాత్మను కలుగుతుందంటండి. చాలా మంది పరిశుద్ధాత్మను కలిగి ఉండొచ్చు, వాక్యం ఉండదంట. ఆత్మ కలిగి ఉంటారు కానీ వాక్యం ఉండదు. కొంతమంది వాక్యం కలిగి ఉంటారు, ఆత్మ ఉండదు. కానీ సంఘానికి ఏముండాలి చెప్పండి? వాక్యము, పరిశుద్ధాత్మ. అందుకే సమరస్త్రితో ఏం చెప్పాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలన్నాడు ఆయన. ఆ కాలం వచ్చిందన్నాడు. వాక్యము, పరిశుద్ధాత్మ ఈ రెండూ కావాలి. ఆత్మ, సత్యము ఈ రెండూ కావాలి. అందుకని ఏం చేస్తుందంటే రెండు సమపాలలో కొంతమంది వాక్యం చెప్తే ప్రార్థన చేయరు, ప్రార్థన చేస్తే వాక్యం చెప్పరు. ఒక రోజు కూటం లేట్ అయింది అనుకోండి, ఉదయకాలం ప్రార్థన కొట్టేస్తారు. ఇక తెల్లవారుజామున ప్రార్థన ఏముండదు. ఇక ఆ సాయంకాలం ఏదైనా కొంచెం కష్టమైందనుకోండి, సంఘంలో ఉన్నటువంటి ప్రార్థన ఉండదు. ఇక మెడవచ్చిన క్రైస్తవుడుగా అప్పర్ క్రస్ట్ అంటే ఆ యొక్క కేకు పైన ఉండే ఒక పదార్థం అంటే తీయటి పదార్థం బిగిసిపోద్దంటండి. క్రైస్తవులు కూడా అలాగే అయిపోయింది. దయచేసి ఈ రాత్రి నిత్యముగా మనమైన ఈ కొంతమంది అయినా కొంచెం మరి రివైవల్ పొందుకుంటే, ఉద్యోగాలు పొందుకుంటే మంచిదని నేను ఆశపడుతున్నాను. నిజమేనా? ఒకవేళ నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధపరిస్తే దయచేసి నన్ను క్షమించండి. మీకు ఉపయోగకరంగా ఉంటే మీరు దీవించబడతారు ఈ రాత్రి. హల్లెలూయా. మరి నేను తీసుకున్న అంశంలో నేను రాలేనులేండి. దేవుడు అట్లా నడిపించట్లేదు. నేనేదైతే అనుకున్నాను ఉదయకాలం అది రావట్లేదు. ఇక ఒకవేళ చెప్తే తెల్లవారులు అయిపోద్ది. ఇక దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పిండిని తీసుకుని, ఆ నూనె తీసుకుని రెండు చక్కగా కలుపుతుందండి. కలిపిన తర్వాత ఇప్పుడు పొలాలు ఏరుకోవడానికి బయటకు వెళ్తుంది. ఎందుకంటే మరి కాల్చాలిగా. ఆమె చేతులంటే ఎక్కువ పొలాలు పట్టుకు రావట్లేదంట. రెండు పొలాలు తెచ్చుకుంటుందంట ఆమె. ఎందుకంటే ఆ పొలాలు పొయ్యి ఎలా పెడతారు చెప్పండి? క్రాస్ గా పెడతారు. అది సిలువ అన్నాడు ప్రవక్త. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి దేవుని పిల్లలు. ఇప్పుడు వాక్యమును పరిశుద్ధాత్మను చక్కగా ఆ సిలువ పైన పెడితేనే, పెట్టున్నారా, అక్కడ ఒక జీవం ఉత్పత్తి అవుతుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆమె మరి ఆ యొక్క సన్నని స్త్రీ ఎముకలన్నీ శరీరానికి అంటుకుపోయినటువంటి ఒక పక్క పరచటి ఒక స్త్రీ అలా వెళుతున్నప్పుడు వెనక నుంచి ఒక స్వరం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక దూత వచ్చాడు. ఆ దూత అన్నాడు, ఓ ఇదిగో సోదరి, దేవుడిని దీవించును గాక. నాకు దావనికి నీరేమైనా ఇస్తావేంటి? అయ్యా ఆల్రెడీ ఎండిపోయింది, బావులు ఎండిపోయినాయి, ఎక్కడ ఒక్క నీరు లేదు. కొంచెం మాత్రమే నీరు ఉంది ఆమె దగ్గర. వింటున్నారా? కొంచెం మాత్రమే నీరు ఉంది. ఆ నీరుని ఆమంటుంది, యెహోవా జీవంతో మా దగ్గర ఏమీ లేవు. హల్లెలూయా. యెహోవాకు తెలుసు, పంపించి దేవుడు తెలుసు నీ దగ్గర ఏమీ లేవని. నువ్వు చాలా ఖాళీ అయిపోయావని, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావని. అయితే దేవుడు నేను నింపడానిగా వచ్చాడు, నేను తృప్తి వర్గానిగా వచ్చాడు. కానీ నీ లోపల ఉన్న మొత్తం తీసేయడానికి కాదు దేవుడు వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం నాకు నీళ్లు తీసుకురా. ఆమె తీసుకురావడానికి వెళ్ళబోతా ఉంటుండగా మరలా ఒక స్వరం వచ్చి మాట్లాడుతుంది. హల్లెలూయా. మరలా అదే స్వరం అంటుంది, ఓ స్త్రీ, నువ్వు కొంచెం నాకు మొదటగా ఒక అప్పం తీసుకురా. మొదట అప్పం తీసుకురావడానికి ఎన్ని అప్పములు ఉన్నాయి అక్కడ? ఎన్ని ఉన్నాయి అక్కడ? హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఈ విధంగా మాట్లాడుంటే, ఆ దూతను అవమానపరుచుంటుంటే, ఈ కరువు ఎవరు వాళ్ళో తెలుసా? మా దేశంలో మాట్లాడుకుంటుంటే విన్నాను, మా రాజు మాట్లాడుకుంటుంటే విన్నాను, నేను ఈ చుట్టుపక్కల వారు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ వ్యక్తి నీవులాగే ఉన్నావు. ఓ ఏలియా, ఈ కరువు రావడానికి నువ్వే కదా కారణం, ఈ విపత్తులు రావడానికి కారణం నువ్వే కదా. దూషించలేదండి ఆమె. వింటున్నారా? ఆమె దూషించలేదండి. దూషించకుండా అంటుంది. హల్లెలూయా. ఈ వాక్యం తీసుకుని ప్రవక్త అంటున్నాడు, కొంతమంది తెలియక ఏ దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు ఆమె కూడా అతడు దూతను తెలియకుండానే నీరు తీసుకురావడానికి వెళ్తుంది, దూతను తెలియకుండానే ఆహారం తీసుకురావడానికి వెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆమె దూషించలేదండి, ఆయన శపించలేదండి, నేరుగా తన గృహానికి వెళ్తుంది. యెహోవా జీవముతోడు, ఇదిగో కొద్ది రోజులుగా ఒక అప్పము కూడా మా దగ్గర లేదు, ఆహారం లేదయ్యా. అయితే నీ మాట చెప్పు, నేను లోపలికి వెళ్తున్నా. అక్కడే ఏడుస్తూ చనిపోవడానికి రెడీగా ఉన్నటువంటి తన కుమారుడు అక్కడే ఉన్నాడు. దేవుని పిల్లలారా, అయితే కుమారుడిని దాటుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు అన్నారా?
ఆమె ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఉదయ కాలము అర్పణ తీసుకురావడానికి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళాడా లేదా? ఇప్పుడు కూడా ఆమె ఎక్కడికి వెళ్తుంది? అర్పణ తీసుకురావడానికి లోపలికి వెళ్తుందా లేదా? ఎంతమందికి అర్థమైంది ఉదయకాలం? ఎంతమంది మీరు లోపల ప్రవేశించాలని ఆశపడుతున్నారు? అంటే ఇప్పుడు మీ ఇళ్లలోకి వెళ్ళమని అర్థం. ఒక కేజీ బియ్యం తీసుకుని ఏదైనా కొద్ది ఆ భోజనం ఉంటే మాకు పెట్టమనా? కాదు. యెహోవా దూత లేకపోతే దేవునికి బలిష్ట దూతకి మీరు అర్పించాలని ఆశపడుతున్నాం. ఏమిటి అర్పించాలి? మీ జీవితాన్ని అర్పించాలి. ఇప్పుడు లోపలికి వెళ్తుంది. ఆ 2 పొగలు పెట్టింది పొయ్యి లోపల. ఇప్పుడు ఆ పై కలిపినటువంటి ఆ పిండిని పెట్టింది. ఇప్పుడు చక్కటి అప్పము కాలుస్తా ఉంది. ఎప్పుడైతే అలా కాలుస్తా ఉన్నదో ఆల్రెడీ దేవుడు అక్కడ జీవాన్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాడు, అక్కడ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఆమె ఏం చేసిందంట? మొత్తం ఆ డబ్బా అంతా తీసిందంట, మొత్తం దొరుకుతుందంట. ఇంకేమీ లేవు. ఈ వారంతా అయిపోయింది బియ్యం. ఇదిగో ఏమండి, కొంతమంది ఏం చేస్తారు? గ్యాస్ బండ్ ఊపుతారు, అయిపోయింది గ్యాస్, ఈ వారం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఏమంటే బియ్యం అయిపోయినాయండు, చూడండి కూరగాయలు కూడా అయిపోయినాయండి, మీరు తెచ్చినటువంటి కిరాణంతా అయిపోయిందండి. వింటున్నారా? హల్లెలూయా. దొరుకుతుందండి ఆమె. భర్త కూడా కొన్నిసార్లు ఇలా జేబులో డబ్బులు తీసి ఇవే ఏమి అయిపోయింది. దొరుకుతుంది. అయితే దొరుకుతుంది కానీ పరలోకం నుంచి ఇంకొక ఆయన దొరుకుతున్నాడు. స్తబ్దుగా ఉన్నాడు. మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదా? కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారులేండి, వాళ్ళకి అంటే ఏమీ తెలియదు కనుక వారు సైలెంట్గా ఉంటారు. మరి వాక్యం తెలిసిన మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? పరలోకం వచ్చినట్టు పరలోకం నుంచి ఆ ఆశీర్వాదాన్ని జీవితంలో కొమ్మించబడడం నీకు ఇష్టమేనా? ఆమె ఎలా చేస్తుంది? ఆమె తెలియట్లే, ఆయన ఎవరో తెలియదు. ఇంకా తెలియకుండానే ఆ దూతకు ఆమె ఆతిథ్యం ఇస్తా ఉన్నది, అతన్ని ఆదరిస్తా ఉన్నది, ఆ అతనికి సమస్తము అర్పిస్తా ఉన్నది. అక్కడ నూనె కూడా తీసిందంట, ఒక లాస్ట్ చొక్క వరకు కూడా అలా దులిపేసిందంట. దులిపేసి అప్పం వేసింది. అయితే లోపల ఆ బలిష్ట దూత దిగొచ్చాడంటారా? ఆ దూత దిగి వచ్చి ఆ పాత్ర నింపుతున్నాడంటారా? నిజమేనా? ఆ పాత్ర నింపుతున్నాడా? ఈ రాత్రి నీ పాత్ర కూడా నింపుతాడని ఆశపడుతున్నాడా? దేవుడు నిన్ను కూడా నింపుతాడని ఆశపడుతున్నావా? సమృద్ధిగా నింపుతాడు. ఎందుకంటే ఈ గడి వర్తమానం ఏంటో తెలుసా? 30 అంతులు, 60 అంతులు, 100 అంతుల ఆశీర్వాదం కాదు. మీకు అర్థమైందా? మరి ఏంటండి? 1000 అంతుల ఆశీర్వాదం. ఈ మెసేజ్ ఆశీర్వాదం ఏంటో తెలుసా? 1000 అంతుల ఆశీర్వాదం. నువ్వు నమ్మితే 1000 అంతుల ఆశీర్వాదం ఉంది ఇందులో. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆమె ఆ దూతను సంతోషపరుస్తుంది, ఆ దూతను ఆనందపరుస్తుంది. నిత్యముగా అక్కడ ప్రవక్తను సంతోషపరుస్తుంటే అక్కడ దేవుడు సంతోషపరుస్తున్నాడు, ఈ సంతోషపడుతున్నాడు. ఇప్పుడు వెంటనే ఆయన అంటున్నాడు, ఇదిగో ఏ కలువైనంత వరకు కూడా నీ దొట్టెలో పిండి అయిపోదు, బుడ్డెలో నూనె అయిపోదు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఇక్కడ ఛాయల్లో అంటే ఎట్ల ఎక్కయో మేకల ఎక్కయో రక్తం కింద ఉన్నటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఛాయల్లో ఉన్న వారికి ఆ విధంగా చేస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయి. వింటున్నారా? మరి ఇప్పుడు నిజత్వం ఉన్న మనకి, ఇప్పుడు నిత్యంగా నిజత్వం ఉన్న మనకి అట్లా దూతలు సంతోషపరిస్తే దేవుడు మన పట్ల కార్యాలు చేయగలుగుతారా? మన దేవుడు మనకి సహాయం చేయగలుగుతారా? హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు పిల్లారా, దేవుడు దూత మీ గృహానికి రావాలని ఆశపడుతున్నారా? ఏంజల్స్ విజిటేషన్ మీ గృహానికి ఉండాలని ఆశపడుతున్నారా? అయితే వర్తమానం ఏం చెబుతుందంటే దేవుని పిల్లారా, మరి అప్పుడు దూతలను చూడాలని, మరి అద్భుత కార్యం జరగాలని అనుకోట ఇది దేవుని ప్రణాళికలోది కాదు. నీవు ఖచ్చితంగా నీతిగా జీవించాలి, ఇంటిని శుభ్రపరచాలి, నీ అలవాట్లు తీసివేయాలి, లోక సంబంధమైన వాటిని శుభ్రపరచుకోవాలి, మీరు కలిగి ఉన్న గుర్తింపులను మరియు లోక సాంగత్యములను వదులుకోవాలి, సిద్ధముగా ఉండము. అప్పుడు దేవుడు దూత భయపడకుము, అది నేనే అని పలుకును, అప్పుడు కార్యము జరుగును. దూతల విజిటేషన్ జరగాలంటే, దేవదూతలను సందర్శించాలంటే, అంటున్నారా, దేవుడిని గృహానికి రావాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నీతిగా జీవించాలి. నీతిగా జీవించడం అంటే మీకు తెలుసు, దేవుని స్తోత్రం కలుగును గాక. అది నీ సొంత నీతి కాదు, దేవుడి నీతి. అంటున్నారా? హల్లెలూయా.
నీ ఇంటిని శుభ్రపరచాలి. ఇల్లు అంటే మరి శుభ్రంగా తుడిచేసి కడిగేస్తే దేవుడు అనుకోకు. ఈ ఇంటిని శుభ్రపరచాలి. నీ అలవాటును తీసేసుకోవాలి. లోక సంబంధమైన వాటిని శుభ్రం చేసుకోవాలి. మీరు కలిగి ఉన్న గుర్తింపులు, నేను ఇది. నాకు ఎవరు తెలుసా? ఎమ్మెల్యే గారు తెలుసు. అయితే నాకు ఏసు తెలుసు. దేవుడి స్తోత్రం కలుగునుగా. నాకు మేయర్ తెలుసు. అయితే ఏంటి? అలాంటి గుర్తింపులన్నీ పక్కన పెట్టేది. నేను డిగ్రీ చదువుకున్నాను, నేను సో అలాంటి డిగ్రీ అని పక్కన పెట్టారు. నీ గుర్తింపు అలాగే నీ లోక సాంగత్యాన్ని వదులుకోవాలి. అప్పుడు దేవుడితో వస్తాం. వింటున్నారా? ఆమె మరి కరువులో ఉంది కానీ పాపి కాదు. ఆమె కరువులో ఉంది కానీ తప్పిపోలేదు. ఆమె ఇంకా కూడా నమ్మకం కలిగి ఉంది దేవుడి పట్ల. ఆమె వాక్యం పట్ల నమ్మకం కలిగి ఉంది దేవుడి పట్ల. హల్లెలూయా. ఆ చిన్న స్త్రీ ప్రవక్త మీద ఉంది. ప్రవక్త నడిచి వస్తానని తెలియకుండానే మోకరించి ప్రార్థించుండేది. ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఒక దర్శనం కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన ప్రజలను గుడ్డిగా నడిపించడం, వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా వారికి తెలియపరచు. ఆయన పట్టణంలోకి వస్తుంది చూస్తున్నాడు. అది చాలా ఘోరమైన స్థితిలో ఉంది. జనులు మరణంలో మింగివేయబడినట్లుగా కలిగి ఉండరు. మరియు నీటి కొరకు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది అనైతికకు ప్రతిబింబమైనది. ఇది పాపమునకు ప్రతిబింబమైనది. దేవుడు అన్నాడు తన ప్రవక్తను ఎట్లా పడితే అక్కడికి ఏది పడితే చేయనివ్వడు దేవుడు పిల్ల. ఆమె ప్రవక్తను తెలియకుండానే, ఒక దైవజనం వస్తానని తెలియకుండానే ప్రార్థన కలిగి ఉంది. ప్రార్థన చేస్తా ఉంది దేవుడు పిల్ల. ఈ రాత్రి ఎంతమంది దూతలు మమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నారు? దయచేసి మీ ఇంటిని శుభ్రపరచుకోండి. ఈ రాత్రి నువ్వు ప్రభరాత్రి భోజనం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు, నిజమేనా? ప్రభరాత్రి భోజనం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు. నీవు నీ ఇంటిని శుభ్రపరచుకో. దయచేసి ఆ దూత, ఆ పరిశుద్ధ దూత, మరి 1963 దిగువచ్చిన దూత నిన్ను సందర్శించాలంటే, నీకు ఏదో తెరపడాలంటే ఖచ్చితంగా అనైతికమైన జీవితం జీవించడానికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేదు. అలవాట్లు మార్చుకో, సాంగత్యం మార్చుకో, నీతిగా జీవించు. హల్లెలూయా. ఇక్కడ కొన్ని రిఫరెన్స్లు మనం చూసుకుందాం దేవుని పిల్లరా. దయచేసి కొద్దిసేపు మీ ఏకాగ్రతను వాక్యంపై ఉంచాలని ఆశపడుతున్నాను. వింటున్నారా? ఎంతమంది అలా ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఎప్పుడైతేనంటే ఆమె తన పాత్రను ఖాళీ చేసిందో, వింటున్నారా, పాత్ర ఖాళీ చేసి దూతను సంతోషపరిచిందో ఆ పాత్రలో క్రీస్తు తోడిపడ్డాడు అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వింటున్నారా? మీరు మెసేజ్ చదువుకోండి. ఎప్పుడైతే ఆమె పాత్ర ఖాళీ చేసేసింది, ఉన్న పాత పిండి మొత్తం శుభ్రం చేసేసి అక్కడ ఉన్న ప్రవక్త పెట్టేసింది, దూతలు పెట్టింది. ఇప్పుడు ఆ పాత్రలోనికి క్రీస్తు తోడిపడ్డాడు. ఇప్పుడు మీరు కూడా ఖాళీ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి. మీ జీవితాల్లో కూడా క్రీస్తు తోడిపడతారు. అక్కడ ఎటువంటి కరువు కానీ, ఎటువంటి మరి మరణం కానీ, వ్యాధి కానీ ఉన్నటువంటి ఒక పరిస్థితిని దేవుడు కలిగి ఉంటాడు, లేకపోతే మీరు కలిగి ఉంటారు. నేను చాలా విషయాలు దాటిపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ అవసరమైన మాటలు కొన్ని ఉంటే సరిపోద్దని నేను ఆశపడుతున్నాను. నేను దాటిపోతున్నాను. దయచేసి చూడండి. పాత నిబంధనలో దూతలు విజిటేషన్ అంటే పరలోక దూతలు, భూలోక దూతలు ఇద్దరు కూడా విజిటేషన్ కలిగి అంటే ప్రజల్ని సందర్శించారు. మీకు అర్థమవుతుందండి? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో పరలోక దూతలు, భూలోక దూతలు కూడా ప్రజల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రజలు వారిని చక్కగా చేర్చుకున్నారు. చేర్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, చేర్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా సేమ్ అదే జరగాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 7వ వచనం. 28:7. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతడికి ఆ ప్రాంతంలో భూములు ఉండేను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినముల స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ ఆతిథ్యం అనే మాట నేను తెలుగులో చదువుతున్నాను. ఇంగ్లీష్ లో కూడా మీరు చదువుకోండి. పర్యాయ పదాలు తప్పితే అన్నింటికి ఒకటే అర్థం ఉంది. నేను ఉదయం చూసినప్పుడు అన్నింటికి తెలుగు అన్ని చోట్ల ఆతిథ్యమని ఉంది. ఇంగ్లీష్ లో మరి కొన్ని పదాలు మార్చారు. అయితే దాని అర్థం మాత్రం, భావం మాత్రం ఒకటి. ఏమిటంటే మరి మీ దగ్గరికి పంపించబడినటువంటి ఆ దూతను మీరు గౌరవించాలి.
ఆ దూత వాక్య రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని మీరు గౌరవించాలి. నిజమేనా? ఇప్పుడు పొప్పులేని ఒక వ్యక్తి ఒక ద్వీపంలో భూమి మీద ఉన్నాడంట. అతను ఏం చేశాడంటే అతను ఒక అన్యుడై ఉన్నాడు, క్రైస్తవుడు కాదు. అయినప్పుడు కూడా ఎవరు చేర్చుకున్నాడు? పౌలు చేర్చుకున్నాడు. పౌలు చేర్చుకుని 3 దినాలు పౌలుతో స్నేహం చేశాడు. నిజమే, ఈ రోజు నువ్వు వాక్యంతో కూడా 3 దినాలు స్నేహం చేయాలి. ఎంతమంది 3 దినాలు స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు? ఏమిటా 3 దినాలు? నువ్వు నీతీకరణ పొందుకోవాలి, నువ్వు శుద్ధీకరణ పొందుకోవాలి, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా నీతీకరణ గురించి వివరించాలి. నీతీకరణ అంటే నువ్వు మారు మనసు పొందాలి. పాత నీచపు అలవాటుకి నువ్వు దూరం అవ్వాలి. పాత తప్పులకు నువ్వు దూరం అవ్వాలి. నువ్వు మొబైల్స్ కు దూరం అవ్వాలి. నువ్వు టెలివిజన్ కు దూరం అవ్వాలి. టెలివిజన్ అంటే టీవీ. నిజమేనమ్మా? సీరియల్ సాయంకాలం 8 అయ్యేప్పుడు వస్తాయి కదా, నిజమా కదా? వాటికి దూరం అవ్వాలి. ఎంతమందికి అర్థం అవుతుంది? అబ్బాయిలు నీకు అర్థం అవుతుందా? వాక్యంతో ఏం చేయాలంటే స్నేహం చేయాలంటే ఎలా స్నేహం? నీతీకరణ పొందుకోవాలంటే మారు మనసు పొందాలి, శుద్ధీకరణ పొందుకోవాలి. మొత్తం ఒలిసేయాలన్నీ కూడా కుర్ర మాటలు, బూతులు అని అర్థమైందా? ఆ సినిమా పాటలు, మరి లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆ కార్యాలన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. ఆ సినిమా మూవీకి వెళ్ళగాలం అవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ తర్వాత దేవుడు నేను పరిశుద్ధాత్మతో నింపుతాడు. అదే దూతల్ని సంతోషపరచడం అంటే దేవుడు. ఇప్పుడు ఆ దూతని, ఆ పౌలు ఆ మొదటి సంఘకాల దూతేనా? ఆ దూతని ఆ యొక్క ముఖ్యుడు, ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి భూములు ఉన్నాయంట. నాకు బోడి భూములు ఉన్నాయి, నువ్వెవడు కనీసం జత పట్టలు లేకుండా ఈ ఏరియా వచ్చావు, వెళ్ళి ఎక్కడి నుంచి అని అనలేదంటండి. వింటున్నారా? మీ ఏరియా వేరు, మా ఏరియా వేరు అనలేదంట. ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ ముఖ్యుడు చేర్చుకుని 3 దినాలు స్నేహభావంతో ఉండి ఆతిథ్యం ఇచ్చాడంట. ఆ గృహంలో దేవుడు స్వస్థతను దయచేశాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద గారికి మరి రక్తభేది అంటే ఒక వ్యాధితో బాధపడుతుంటే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. అదొక క్యాన్సర్ వ్యాధి లాంటిది. దేవుడు అతను స్వస్థత ఇచ్చాడు. దేవుడు హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూస్తే దేవుడి స్తోత్రం కలుగును గాక. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11 నుంచి చదవండి. 12వ అధ్యాయం. ఆసక్తి విషయంలో మాధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, సంతోషించుచు అవును పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము చేయండి. మీ అందరూ పంపించబడుతున్నటువంటి దూతల్ని మీరు ఆదరించండి. ఈ దూతల పరిచర్యకు మీరు సహాయకులుగా ఉండండి. ఈ పరిచర్యలో మీరు నమ్మకంగా జీవించండి. హల్లెలూయా. ఆతిథ్యం చేయండి, గౌరవించండి, మర్యాద చేయండి. ఆ సులేము స్త్రీ వలె, ఆ సారెపతి వలె వారు తమ ఎత్తుకు పంపించబడినటువంటి ఆ దూతల్ని గౌరవించారు. హల్లెలూయా. పరలోక దూతలకు అలాంటి గౌరవాన్ని ఇచ్చారు, భూలోక దూతలకు కూడా వారు అటువంటి గౌరవాన్ని ఇచ్చారు. ఎంతమంది రాత్రి దైవజనుడికి గౌరవంగా ఉంటారు? వింటున్నారా? సేవకులు వస్తున్నప్పుడు ఎంతమంది గౌరవిస్తారు? ఎంతమంది ఈ కలిగి వర్తమానం పట్ల గౌరవంగా ఉన్నారు? వెళ్ళిపోవాలంటండి గాబ్రియల్ని చూడాలనుకున్నాడు, దూతను చూడాలనుకున్నాడు. ఇంకా మరి దూతను చూడాలనుకున్నప్పుడు ఆ రాత్రి తండ్రితో చెప్తాడు, అయితే దూతను చూడాలంటే ఈజీనా చెప్పండి? గాబ్రియల్ చూడాలంటే ఈజీయా? ఆ పరిమాణం వేరు. నువ్వు అంత చక్కటి జీవితం జీవిస్తేనే కానీ నీకు మరి వారు కనిపించరు. అయితే ఆ రాత్రి ఇద్దరు మర్చిపోయారు, కానీ గాబ్రియల్ మర్చిపోలేదు. రాత్రి వచ్చాడు వారి గృహంలో. ఇప్పుడు విలియం బ్రహ్నంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు విలియం బ్రహ్నం లేచి తన కుమారుడు లేపుతున్నాడు. డాడీ ఈ టైంలో లేపుతున్నావు ఏంటి అని అడుగుతుంటే, ఓ బిల్లి, నువ్వు దూతం చూడాలనుకున్నావు కదా గాబ్రియల్ని, వచ్చాడు అతను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రవక్త విలియం బ్రహ్నం గారి కుటుంబము ఆ దూతలను ఆదరించడం విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత బాగున్నారు చెప్పండి? వింటున్నారా? పాస్టర్ గారి పక్కొస్తే ఆ పక్కకు పారిపోయేవాళ్ళు దూతల్ని గౌరవించేవాడు కాదని. వింటున్నారా? వాక్యం ఈ పక్కన వినబడుతుంటే అంత దూరం పారిపోయేవాళ్ళు దూతల్ని గౌరవించేవాడు కాదు, వారికి ఆతిథ్యం ఇచ్చేవాడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఓ మరి నిజముగా నా సహోదరులారా, ఆ దూత మరి అర్ధరాత్రి గారు వచ్చినప్పుడు విలియం బ్రహ్మం తన కుమారుని లేపి దుప్పటి పెట్టి చూపించాడు. ఖచ్చితంగా మరి దూతలు మనం గౌరవించాలి, దూతలకి ఆతిథ్యం ఇవ్వాలి. 16 అధ్యాయం అదే రోమి పత్రిక 23 వచనం. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. నాకును యావత్ సంఘానికి కూడా. ఇక్కడ పౌలుని ఈ గాయ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసండి? దూతలే గౌరవిస్తున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. నేను మనుషులకి గౌరవమని మాత్రమే మాట్లాడట్లేదండి. ఎందుకంటే ఆ మనిషి వెనకాల ఉన్న దేవుని గౌరవించండి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మనిషి వెనకాల ఉన్న దేవుని ఆత్మని గౌరవించండి. ఈ గాయ ఏం చేస్తున్నాడు తెలుసండి? తనకి యావత్తు సంఘానికి కూడా ఆతిథ్యం చేస్తాడంట. కొన్ని రిఫరెన్స్లు మాత్రమే మీకు ఇస్తున్నాను, ముగించేస్తాను నేను, సమయం అయింది. ఇంకో మాట, మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 9 వచనం. చదవండి. ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. 4 అధ్యాయం 9 వచనం. మొదటి పేతురు. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయి. ఇక్కడ చూడండి, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి. ఓ నిత్యముగా దేవుని పిల్లలారా, పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, దేవుడు మరి దూతలను ఆతిథ్యం చేయమన్నాడు, దూతలకు ఆతిథ్యం చేయమన్నాడు. వారు చేశారు, తెలియకే వారు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారని మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, ఇక్కడ మరి ఒక్కొక్క రెఫరెన్స్ కూడా మనం చదువుకుందాం. ఒక్కొక్క రెఫరెన్స్ చదువుతున్నాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా 14వ వచనం చదవండి. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉన్నది దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపను లేదు. కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించింది. ఇప్పుడు మొదటి సంఘకాలపు దూత అయినటువంటి పౌలుని ఆ ప్రజలు ఏం చేశారంటే చెప్పండి, దేవుని దూత వలె క్రీస్తు యేసు వలె అంగీకరించారట, తృణీకరించలేదంట. వింటున్నారా? అంటే మనిషి కూడా కాదు, అతను కలిగి ఉన్న వర్తమానం. రాత్రి నిత్యముగా దేవుని ద్వారా ఎంతమంది దూతల్ని మరి దూతలకు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. ఎంతమంది ఆ పరలోకపు దూతలకి, భూలోకపు దూతలకి ఆతిథ్యం ఇచ్చేవారి ద్వారా ఉండాలని ఆశపడుతున్నారు. పిల్లలు ఎవరైనా ఆశపడుతున్నారా? ఒక్కరైనా ఆ దూత నేను ఆతిథ్యం ఇస్తాను, ఆ దూత నేను గౌరవిస్తాను. హల్లెలూయా. కొద్ది మాటలు, ఒక్క పావు గంట మీరు వాక్యం వినండి, కొన్ని మాటలైనా మీరు లోపలికి పడతాయి. అవి ఖచ్చితంగా మీ పట్ల కార్యం చేస్తాయి. మీకు దేవుడు సహాయం చేయడుగా, దేవుడు మిమ్మల్ని దీవించుడుగా. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా మనం చూసినప్పుడు గాయి అనే వ్యక్తి, అక్కడ గలతీలో ఉన్న సంఘము పౌలుని దూతవలే ఆదరిస్తున్నారంట. వారు తెలియకే మొదటి సంఘకాల దూతని వారు తెలుసా? మనకు బయలుపడింది ఇప్పుడు. కానీ అతడు దూతని తెలియకుండానే ఇంకా సంఘం ఎలా ఉందంట, కన్నులు ఓడబెట్టి ఇచ్చేవాళ్ళ ఉన్నారంట. వింటున్నారా? ఇప్పుడు కళ్ళు పీకేసే వాళ్ళ ఉన్నారు. వాళ్ళ దేవుని స్తోత్రం కలుగుగా. కళ్ళు పెరిగిచ్చే స్థితిలో కూడా ఉన్నారంట. అయితే చూద్దాం, కొన్ని సంగతులు మాత్రమే మీ మనసులో కొట్టితే చాలు. ఏం జరుగుతుంది ఇప్పుడు? చాలా మంది గమనించట్లేదు. పాత నిబంధనలో అది దూతం తెలియదు ఒకడికి. ఎవరు చెప్పండి? ఎవరు? బిలాము గాడిని తీసుకుని రౌద్రంగా వెళ్ళిపోతున్నాడు పాపం. వింటున్నారా? చదువుతారా రెఫరెన్స్ ఒక్కసారి? ఇక మీరు చదివితే బాగుంటుంది.
సంఖ్యాకాండమేనా? అది 33 వచనం అధ్యాయము చూడండి. 22 అధ్యాయము 33 వచనం చదవండి. నన్ను చూచి ఈ కుమారుడు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందని అతనితో చెప్పాను. అందుకు బిలాము నేను పాపము చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. దూతతో మాట్లాడుతున్నాడు అక్కడ. నువ్వు ఎవరో అర్థం కాలేదు నాకు వింటున్నారా? అప్పటికే జరగవలసిన తప్పు జరిగిపోయింది. వింటున్నారా? హల్లెలూయా. అప్పటికే జరగవలసిన తప్పు జరిగిపోయి నువ్వు ఎవరో నాకు తెలిసింది కాదు, లేకపోతే నేను నీకు గౌరవించదును. కాబట్టి ఈ పనిని దృష్టికి చెడదైతే నేను వెనుకకు వెళ్ళదని యెహోవా దూతతో చెప్పగా, వెనక్కి వెళ్ళబోయా. ఆ తర్వాత ఎక్కడ చంపాలో చంపుతాడు దేవుడు. అతడు దూతని అతనికి అర్థం కాలేదు. చాలా మందికి ఈరోజు ఆ దూత అర్థం కావట్లేదు. దేవుడు దూతను ఎట్లా గౌరవించాలో తెలియట్లేదు. బైబిల్లో మనం చూసినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఒక విందుకు పిలువబడ్డాడు. ఆయన కూడా దూతేనా? హల్లెలూయా. ఆయన కూడా ప్రవక్తేనా? ప్రవక్త కంటే ఎక్కువేనైనా ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ఒక విందుకు పిలువబడ్డాడు, సీమోను విందుకి. సీమోను విందుకు పిలువబడితే ఆయన ఆహ్వానించలేదంట, గౌరవించలేదంట, పాదాలకు లేదు, ముద్దు పెట్టుకోలేదు, అత్తరు పోయలేదు. పిలిచి అవమానించి ఒక మూలన గోడ ఒక ఏంటది ఫోటో మాదిరిగా, ఒక పువ్వు మాదిరిగా అలాగే ఉండిపోయాడు ఆయన. ప్రవక్త అంటున్నాడు, మీరు కనుక వర్తమానం చదివితే దేవుని పిల్లారా, ఈనాడు తరువాత వారు అతిథి గదిలోనికి నడిచి వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవాడు వారిని పలకరించుటకు నిలవడను. మొదటిగా అతను ఏదైనా చేతికి మునిపే అతని కుడి చేయి పట్టుకుని వారి ఎడమ చేతిని ఒకరి భుజం మీద ఒకరు వేసుకుని కౌగిలించుకున్నారు. మరియు ఆతిథ్యం ఇచ్చేవాడు తన అతిథిని దగ్గరకు తీసుకుని ఒకవైపు అతను ముద్దు పెట్టుకున్నాను. కానీ ఇదేమి ఆయన జరగలేదు. ఈ రోజు మనకు కావాల్సింది ఏమనగా ఇది ఆయన జరగలేదంట. ఆయన సరిగ్గా సమయంలో అచ్చటకు వచ్చి చేరను, ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాలేదు. ఆయన సరిగ్గా విందు సమయంలో వచ్చాను. అక్కడ ఆయన ఏ ఆతిథ్యము పొందుకోకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. ఈరోజు నీ గృహంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆతిథ్యాన్ని పొందుకుంటున్నాడా? గౌరవించబడుతున్నాడా? సంతోషిస్తున్నాడా? నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదం వినబడు లేదు. భార్య భర్తల గొడవలు వినబడను. వారిద్దరూ దెబ్బలాడుకుంటూనే ప్రభు రాత్రి భోజనంలో కూర్చును. వారిద్దరికి సమాధానం లేకుండానే అన్నీ జరిగిపోను. వింటున్నారా? మరి దేవుడు ఎట్లా సంతోషిస్తాడు? ఉదయకాలము స్కూల్కి వెళ్తున్న పిల్లలు కనీసం బైబిల్ తీరు, నిజమేనా? హోంవర్క్లా అస్సలు ఖాళీ ఉండదండి, భలే రాస్తారండి. ఎందుకంటే మాస్టర్ పడతారండి బైబిల్. మరి ఆయన ఏమంట? ఎందుకంటే తల్లిదండ్రులుగా భారం ఉండాలి. తల్లి 5వ సువార్తగా ఉండాలి. తండ్రి ఖచ్చితంగా బాధ్యతను తీసుకోవాలి. వారు బైబిల్ చదువుతున్నారు లేదు, వారు వర్తమానం చదువుతున్నారు లేదు, వారు టేపులు వింటున్నారు లేదు, ఖచ్చితంగా గమనించాలి. మరి ఆయన ఏ ఆతిథ్యం పొందుకుంటాడు మన గృహంలో? మన ఇంట్లో ఫిల్రోఫైల్ ఫోటో ఒకటి, మేఘం ఫోటో ఒకటి, నీ వంక ఎవరొక్క చూడకుండా పక్కకు చూస్తున్నాడు కదా. ఇశ్రాయేల్ వైపు, యూదుల వైపు చూస్తున్నాడు, మన వైపు చూడట్లేదు. మన సమయం అయిపోయింది. నిజమేనంటారా? ఇప్పుడు ఆయన ఫోటో ఒకటి పెట్టుకుని మేము మెసేజ్ బిలీవర్స్మే. ఏ ఆతిథ్యాన్ని పొందుకున్నాడు నీ ఇంట్లో ఆయన? ఏ ఘనత పొందుకున్నాడు నీ ఇంట్లో, నీ గృహంలో ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వేదైనా ఆలోచించావా? దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. మరి ఆ యొక్క ఎడ్ల యొక్క మేక యొక్క రక్తం కింద ఉండిన వారు దూతలను గౌరవిస్తే, ప్రవక్తలను గౌరవిస్తే, ఆ దూతలు విడిచి చేసిన వారు వచ్చినప్పుడు వారు పొందుకుని స్వీకరించి వారు గంటలు గొప్పలు పొందుకుంటే ఈ రాత్రి మరి నీ పరిస్థితి ఏంటి? ఈరోజు యేసు ఆ గృహానికి వచ్చి అక్కడే ఉండిపోయాడంట. ఎటువంటి ఘనత పొందుకోలేదు, ఎవరు పట్టించుకోవట్లేదండి. నువ్వు పిలిస్తే వస్తాడా దేవుడు? వస్తాడు.
నువ్వు ఏ స్థానం ఇచ్చినా తీసుకుంటాడు. కానీ ప్రవక్త అన్నాడు ఆయన 2, 3, 4 స్థానాలు ఆయన కుదరవంటండి, ప్రథమ స్థానం ఇవ్వాలి మనం. దేవుని స్తోత్రం కలుగుగా. ఖచ్చితంగా నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాల్సి ఉంది. కానీ చాలా మంది ఆయనకి చివరి స్థానం ఇస్తున్నారు. ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ వచ్చి అదే నా ప్రభువు యేసుక్రీస్తు పాదాలు మురికిగా ఉన్నాయి చూసేంత వరకు కూడా ఒక్కరికి కూడా కదలలేదు, అక్కడ ఒక్కరు కూడా చెల్లించట్లేదు దేవుని ప్రకారం. అలాగే మరి ఒక పక్కన మోని అలాగే కూర్చున్నాడు, ఒకరికొకరు జోక్ వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, ఎట్లా పడితే అట్లా అంతా అందరూ కూడా ఉంది. యేసయ్య మా ఇంటికి రావా, మా గృహానికి రావా, మా సంఘానికి రావని సంఘాలు కేకలేస్తాయంటండి. కేకలేస్తే తీరా ఆయన వచ్చి చూస్తే పట్టించుకోరండి. ఈ రాత్రి ఎట్లా ఉంది నీ పరిస్థితి? దయచేసి సహోదరులారా మీరు గమనించండి. ఎంతమంది మీ దగ్గరికి పంపించబడినటువంటి ఆ దూతలను గౌరవించే స్థితిలో ఉన్నారు? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ నేను విషయాలను పక్కన పెట్టేసి, ఎందుకంటే నడిపింపు నాకు అట్లా రావట్లేదు. నేను చెప్పాలనుకున్న అంశము ఆ విధంగా నాకు నడిపింపు రావట్లేదు. దేవుని చిత్తమైతే ప్రేమ దేవుని ప్రకార మరి దేవుడు మీ కాపరి నిలబెట్టుకుని మీతో మరి దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ఎంతమంది రాత్రి ఆ దూతల విజిటేషన్ జరుగుతున్నప్పుడు, దేవదూతలు వస్తున్నప్పుడు, పరలోక దూతలు వస్తున్నప్పుడు, భూలోక దూతలు వస్తున్నప్పుడు మీ గృహాలు యోగ్యంగా ఉన్నాయి? నిజంగా పాత కొత్త నిబంధనలో మరి వారు చూసినప్పుడు ఆ దూతల్ని వచ్చినప్పుడు కొంతమంది గౌరవించారు, కొంతమంది అగౌరవపరిచారు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఆయన కుడి చేతిలో మొదటి అధ్యాయంలో, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చదివాను చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చదవండి. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, చదవండి. 27 వచ్చిన 19 వచ్చిన కాగా నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు కూర్చిన మర్మము 7 స్తంభముల సంగతియు రాయు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఇప్పుడు ఇక్కడ దూతలు ఉన్నారండి. ఎంతమంది? 7 దూతలు. వారు ప్రతి కాలానికి పంపించబడ్డారు. అయితే ప్రజలు ఏం చేశారు? మొదటి సంఘకాలంలో పౌలుని దూతైనటువంటి పౌలుని అందరూ గౌరవించలేదండి. ఆ పౌలుని చాలా మంది చేయడం వంటి వారు అన్నారు. వింటున్నారా? మరి అతడు సరైన వ్యక్తి కాదన్నారు. భూలోకాన్ని తలకిందులు చేసేవాడు ఎక్కడికే వచ్చారన్నారు. ఆ తర్వాత ఐరిస్ వచ్చాడు, ఆ తర్వాత మార్టిన్ వచ్చాడు, కొలంబో వచ్చాడు, మార్టిన్ లోదర్ వచ్చాడు. మార్టిన్ లోదర్ వచ్చి అతడు కూడా దూత ఉన్నాడా? హల్లెలూయా. మరి ఆ దూత ఈ ప్రపంచాన్ని సందర్శించడానికి వచ్చాడా లేదా? 15వ శతాబ్దంలో మార్టిన్ లోదర్ వచ్చాడు. దేవుడు కూడా మార్టిన్ లోదర్ వచ్చినప్పుడు ఆ దూతని క్యాథలిక్లు అంగీకరించారంటారా? ప్రజలు అంగీకరించారా? ఆ ఉద్యమాన్ని ప్రజలు త్రోసివేశారు, అవమానపరిచారు, కొట్టడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు దేవుని ప్రకారం. తర్వాత మరలా దేవుడు దూతల విజిటేషన్ పంపించాడు. మరి ఏంజల్స్ విజిటేషన్ జరిగింది 17వ శతాబ్దంలో. అతనే జాన్ వెస్లీ ఉన్నాడు, అతను కూడా దూత అయి ఉన్నాడు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దూతలు పంపించినప్పుడు, ఆ జాన్ వెస్లీ పంపించినప్పుడు జాన్ వెస్లీ కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. మరలా పెంతెకొస్తు ఉద్యమం వచ్చింది. అయితే ఈ చివరి కాలంలో కూడా ఒక దూతను దేవుడు పంపించాడు. ఎంతమందికి తెలుసు ఆ దూత పేరు? హల్లెలూయా. ఎంతమంది ఆ దూతను సంతోషిస్తున్నారు? అతడు 7వ దూత అయినాడు. అతని పేరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నది. హల్లెలూయా. అతను కూడా మరి దూత అయి ఉన్నాడు. అతన్ని కూడా దేవుడు ప్రపంచం దగ్గరికి పంపించాడు. విజిటేషన్ జరిగింది. ఆ దూత మన ఇండియా కూడా వచ్చాడు. ఆ దూత మన ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఆ మెసేజ్ మన గృహాలకు వచ్చింది. ఎంతమంది స్వీకరించాలని కష్టపడుతున్నారు? ఎంతమంది ఈ వర్తమానాన్ని స్వీకరిస్తారు? ఇక్కడ లైవ్ వెళ్తుంది, చాలా మంది వినొచ్చు, కొద్ది మంది విన్నా. ఆ తర్వాత అయినా ఈ యొక్క మాటలు వారికి ప్రయోజనం అవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ మరించముగా విలియం బ్రెన్హామ్ కోటాకు వెళ్ళి ఆయన వాక్యం చెప్తుంటేనంటండి,
మరి దేవుని అభిషేకం దిగొచ్చేసింది. అక్కడ అద్భుతాలు జరిగి హృదయ రహస్యాలు బయట పెట్టేశాడు. అలసిపోయి కారులో కూర్చుని ప్రభువానికి స్తోత్రాలు, నీవు రంగం మీదకి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అనుకుంటా ఉంటాడుగా. ఒక ఇద్దరు వ్యక్తులను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు అనుకుంటారంట, ఇది ఏమీ కాదు, అతను హృదయాలు చదివేవాడు, అతను మంచి వ్యక్తి కాదు, అతను ఒక చెడ్డ వ్యక్తి అయి ఉన్నాడు అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఆ స్టేజ్ మీద కరివేలు పర్వతం అనుకుంటే కారులో వాళ్ళు మాట్లాడిన తర్వాత బాధలే వృక్షం అని వచ్చేసిందంట. ఎందుకు సేవ చేయకూడదు, బ్రతకడం అనవసరం, ఎందుకు ఈ కోటాలు ఎందుకు అనే పరిస్థితికి వచ్చేసాడండి. దూత దుఃఖ మాట్లాడాడు. పర్వతం మీదకి వెళ్ళి ప్రభు యేసుక్రీస్తు నీవెందుకు పంపించిన వారిని రాళ్లతో, నీవెందుకు పంపించిన ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుచూ ఉండుదానా, నీకు సమయం అయిపోయింది, ఇదిగో నీకు పాడుగా విడవబడింది, నేను వెళ్ళిపోతున్నాను యెరూషలేమా. ఓ నా ప్రజలారా, నీ వద్దకి దూతను పంపిస్తుంటే, వర్తమానాలను పంపిస్తుంటే తిరస్కరించే ప్రజలారా, వాయిదాలు వేసే ప్రజలారా, సమయం అయిపోయిందయ్యా. ఎన్నోసార్లు నా రెక్కల కింద మిమ్మల్ని మరి కాయాలని చూశారు, మీరు నిలబడతలేదు దేవుడు ప్రకారా. ఓ నా ప్రజలారానే ఏడుస్తున్నాడు. అక్కడ ప్రభుత్వ విలేకరణము కూడా అనేక మార్లు అవమానించబడ్డాడు, ఆయనకి తిరస్కారాలు జరిగింది. ఒకసారి ప్రభు యేసుక్రీస్తు గెరాసేనుల ప్రాంతం వెళ్తే బట్టలు కట్టుకోవడం చేతగాక, వింటున్నారా, దెయ్యాలు బట్టి మరి అతడు దారి అంట పోయేవాడు ప్రతి ఒక్కరిని గాయపరుస్తుంటే ప్రభు యేసుక్రీస్తు వెళ్ళి అతను ఉన్న దెయ్యాలని వెళ్ళగొడితే ప్రజలందరూ ఏమన్నా చెప్పండి, అతను ఉన్న దెయ్యాలు ప్రభు యేసుక్రీస్తు వెళ్ళగొడితే గ్రామస్తులందరూ వచ్చి ఆయన వెళ్ళగొట్టారు అక్కడి నుంచి. మీకు అర్థమైందా? వాళ్ళకి ఎవరు కావాలంట? పందులు కావాలంట. వాళ్ళకి ఏం కావాలి? దెయ్యాలు కావాలంట. వాళ్ళకి ఏం కావాలి? రాళ్ళు దెబ్బలు కావాలంట. దూతల సందర్శన తిరస్కరించిన ప్రజలు, ఆ యొక్క గ్రామ ప్రజలు, ఈ రోజు వరకు కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటాం దేవుని ప్రకారం. హల్లెలూయా. ఓ నా సహోదరులారా, దూతల సందర్శన, దూతల దర్శనం నీకు జరిగినప్పుడు నీ స్థితి మారిపోతుంది. ఒక్కసారి చిన్న విషయాన్ని మాట్లాడి ముగించేస్తున్నాను. పొదలో దూత ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? మోషే. ఇతడు కాబోయే సేవకుడై ఉన్నాడు. ఈ సేవకుడికి దూత విజిటేషన్ జరిగింది, ఏంజల్ విజిటేషన్ జరిగింది. విజిటేషన్ జరగగానే ప్రియమైన దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు? అతడు చెప్పులు విడిచిపెట్టేమన్నాడు. చెప్పులు విడిచిపెట్టేశాడు. చెప్పులు విడిచిపెట్టేమంటే టోపీ కింద పడితే ఎలా ఉంటుంది అన్నాడు ప్రవక్త. ఏం తీయమంటే అదే తీయాలి. ఇప్పుడు ఆ దూతను ఎప్పుడైతే కలుసుకున్నాడో ఇతర మినిస్ట్రీలో మార్పులు జరిగింది. అది వరకు ఏం చేసేవాడు? చాంప మీద కొట్టడమే. వింటున్నారా? ఎందుకంటే ఎలాగైతేనే మార్పు జరగదురా బాబు అనుకున్నాడు. ఏంటో ఎవరో మోసే అలా వచ్చి ఒక సంఘంలో వచ్చాడు, చాంప మీద కొట్టుకోడు. ఐగుప్తుడు ఏం చేశాడు? వీడు వన్యుడు, వీడు ఒక విగ్రహార్థకుడు, వీడేమో దేవుని కుమారుడు కాదని చెప్పేసి వెంటనే మినిస్ట్రీ ఏం చేశాడంటే చెంప మీద కొట్టడం ప్రారంభించాడు. ఇక చెంప మీద కొడితే మోసే మినిస్ట్రీలు ఎవరైనా నిలబడతారా? అంటున్నారండి, ఎవరు నిలబడతలేదు అక్కడ. ఎందుకంటే మోసే ఏంట్రా బాబు ఇదేంటి, ఒత్తి కొడతాడేంటి? కొట్టడమే కాదు, చంపి ఇసుకలో బాధ పెట్టాడు. అంత రౌద్రంగా ఉన్నాడు. చేతికి పని పెడతాడండి. మరి పక్క దెబ్బతో కొట్టి ఇసుకలో బాధ పెట్టాడు. అప్పుడు ఒక్కసారి దూత దైవ దర్శించాడు. ఎప్పుడైతే ఏంజల్స్ విజిటేషన్ జరిగిందో మినిస్ట్రీలో చేంజ్ జరిగింది. ఇప్పుడు ఎవరైనా తిరగబడుతుంటే ఏం చేస్తున్నాడో సాగిలి పట్టడం నేర్చుకున్నాడు. కోపం ఉంటుందా? ఉండదా? ఇప్పుడు ఎప్పుడైతే దూత దర్శించాడో కోపం రావట్లేదు. ఎందుకో కేకలు రావట్లేదు. ఎందుకో మాట మారింది, ప్రవర్తన మారింది, పరిచర్య మారింది. నాయన, నువ్వు చిన్న వ్యక్తివి కాదు. ఈ గడియ వర్తమానానికి నువ్వు ఒక కాపరి నడిపించాలి. ఈ గడియ వర్తమానాన్ని క్షమించండి, ఈ గడియ వర్తమానానికి మరి రుజువు చేసావు కదా దైవజనుడు వర్తమానాన్ని. కనుక నువ్వు ఎట్లా పడితే అట్లా చేతులు ఊపితే కుదరదు నాయన, మరి కొట్టి ఇసుకలో బాధ పెడితే కుదరదు. దయచేసి నీకు మినిస్ట్రీ నేర్పిస్తాను రా అని చెప్పేసి ఆ పొద దగ్గర 40 ఏళ్ళు నేర్చుకున్నదంతా వచ్చేసాడంట దేవుడు.
తన డిగ్రీలు అన్ని ఐగుప్తులు నేర్చుకున్న అవన్నీ కూడా సకల విద్యలు మొత్తం అన్ని ఒలిచేసి 80 ఏళ్ల వయసులో ఐగుప్తులు అతను ఏం చేశాడంటే కత్తి పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడండి. మోసే చేతిలో కత్తి ఉంటే సేవ జరగదు అంటున్నారా? ఇప్పుడు ఏముండాలంటే మోసే చేతికి కర్ర రావాలి. కర్ర వచ్చేదాకా మేపడక గొర్రెల్ని. ఇప్పుడు గొర్రెల్లో ఉండి గొర్రెల కోసం వచ్చాడు. అప్పుడు దూత దర్శించాడు. దూత దర్శించిన తర్వాత ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు చనిపోదువు గాక, ఒత్తిరాలంతా మానే. ఇంకా అలాంటి మాటలేము. చాలా మందికి ఖండింపులు అంటే చాలా ఇంట్రెస్ట్ అంటున్నారండి. నేను చాలా మంది పాస్టర్లు చూశానండి, ఇష్టానుసారంగా ఖండించే హీరోలు అవుతూ ఉంటారు. మామూలుగా ఖండించండి. మోకం చూసారా? వీళ్ళు ఏమనుకుంటారంటే నేను బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని వెంటనే దీన్ని కానీ ఖండించకపోతే నా తప్పు అవుతుంది. నిజమే, ఖండించాలండి, ఖండించొద్దని నేను చెప్పట్లేదు. దేవుడికి మహిమ కలుగుగా. మోసే మినిస్ట్రీ చూడండి, అబ్బాయి ఒక్కొక్కరిని కొడతంటే సేవ ఏం జరగట్లేదు, ఎవరేమి లోపడిపోవట్లేదు. సొంత ప్రజ అంటున్నాడు. ఏంటి ఆడుకుంటున్నట్టు నన్ను కొడతారనుకుంటున్నావా? నన్ను కూడా ఇసుకలో పాతి పెడతారనుకుంటున్నావా? చాలు చాలులే అన్నాడు. అంతే, ఎవరు లోపడతలేదండి. ఇది కాదు పని అనుకున్నాడు దేవుని. ఈ మెసేజ్లో కొని లేకపోతే నేను చాలా మందిని చూశానండి. మరి వస్త్రాలు ఖండించారా, వస్తువులు ఖండించారా, టీవీలు ఖండించారా, ఖండింపులే ఖండింపులు. హీరోని చేసేసారు ఆ పాస్టర్ని. ఎక్కడికైనా వెళ్తే అయ్యి బాబా పాస్టర్ గారు మొక్కని చూసాడు తిట్టేస్తాడని బాబు. నిజంగా ఆయన ప్రసంగం తిట్లే, తెగ తిట్టేస్తాడు, ఖండించేస్తాడు. గొడవ మారలే. కనీసం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోలేని అనేక మందిని చూశాను నేను. ఇలాగా ఊరికే మైకుని తీసుకుని మరి పులిపేట మీద నిలబడి ఎవరు చెడమల తిట్టే మీద ప్రసంగాలు కాదు దేవుని పిల్లలు. మోషే ఎప్పుడైతే దేవదూత తను దర్శించాడు, ఆ దూతను గౌరవించాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? సాగిల పట్టం నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి కోపం వచ్చింది, నేనేమన్నా కన్నానా అన్నాడు. కొంచెం కోపం బాధ ఉంటుంది ఉండదు. కొన్నిసార్లు సంఘంలో కొన్ని పరిస్థితులు చూసేటప్పటికి బాధ ఉంటుంది కాపరికి. నేనేమన్నా కన్నానా? ఆవిడ అంటాడు మోషేని, నువ్వు తప్పుకో లేపేస్తానన్నాడు. నాయన వద్దు నాయన, నేను ఖాళీలో నిలబడతాను, నన్ను చంపి ఆ చంపన్నాడు. మీకు అర్థమైందా? ఇంకా కొంతమంది ప్రజలు అతను వ్యతిరేకిస్తున్నప్పుడు సాగిలి పడుతున్నాడు. ఆహారోడు మోషేలు ఏం చేశారు? దేవుని సన్నిధిలో సాగిలి పడ్డారు. పరిచయం మారింది, మాట విధానం మారింది, మెసేజ్ మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు ఇప్పుడు ఐగుప్తులో నేర్చుకున్నటువంటి సంస్థలు నేర్చుకున్నటువంటి ఆ సమస్త బోధలు బోధించట్లేదు, కానీ ఇప్పుడు మెసేజ్ బోధలు బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అతను దూతల సందర్శన జరిగింది, ఆ దూతలను చేర్చుకున్నాడు. ఈ రాత్రి క్రీస్తునందు దేవుని పిల్లలారా, మరి ఎంతకంటే ఎక్కువ విషయాలు మీతో మాట్లాడడానికి ఆశపడలేదు, కానీ మీరు దూతలు చేర్చుకోండి. ఈ కాలంలో ఈ రాత్రి 7వ దూత ఎంతమంది కలిగి ఉన్నారు? ఎంతమంది బలిష్ఠైన దూతలు కలిగి ఉన్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఆ బలిష్ఠైన దూత ఈ కాలంలో మనల్ని విజిటేషన్ చేశాడు. ఆయన 1960లో దిగి వచ్చాడు. 7వ దూతను పంపించాడు. ఆయన 7వ దూత కూడా మన దేశం వచ్చాడు. మన ముంబై వచ్చాడు మన దేశంలో. హల్లెలూయా. చేర్చుకున్నాడు వర్తమానికుడు. కొంతమంది తిరస్కరించారు. నిజముగా పరలోకపు దూత, భూలోకపు దూత మన కాలంలో కూడా వచ్చారు. నిజమేనా? భూలోక దూత విలియం బ్రహ్మ ఉన్నాడు, పరలోక దూత బలిష్ఠైన దూత ప్రభు యేసుక్రీస్తు అన్నాడు. ఆ దూతల రిజిస్ట్రేషన్ నీ వధువు కలిగి ఉంది. ఈ రాత్రి నేను కలిగి ఉన్నాను. ఈ రాత్రి మీరు కలిగి ఉన్నారా? హల్లెలూయా. అలా కలిగి ఉండి ఆ దూతను చేర్చుకుని మీరు నమ్మకంగా చూస్తే నిత్యముగా ఏం జరిగింది అక్కడ? ఆమె ఆ దూతను చేర్చుకుని అతనికి రొట్టెనిచ్చింది. ఇప్పుడు ఆయన రొట్టెను ఆయన కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ రొట్టె ఆ నిప్పుల మీద లేకపోతే పొయ్యి మీద ఆ కట్టెల మీద కాల్చబడి శిలువ మీద కాల్చబడి అక్కడ ఒక జీవాన్ని ఉత్పత్తి చేసింది. ఈ రాత్రి కూడా మీరు ఆ రొట్టెను భుజించబోతున్నారు. ఆయన రక్తాన్ని తీసుకోబోతున్నారు. రొట్టె అంటే యేసుక్రీస్తు శరీరము, అది అక్షరాల శరీరం అని కాదు. రక్తం అంటే అక్షరాలైన శరీరం, ఆ రక్తం అని కాదు. దేవుని పిల్లలు, రక్తం అనుకును ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యము. నిజమేనా? మరి మీ యొక్క మునుపుటి జీవితాలు, అల్లరి చిల్లరి జీవితాలు, లోకానుసరమైన మైండ్లతో ఇందులోకి రాకండి. మీరు శపించబడతారు, రోగిగ్రస్తులు అవుతారు, మరణిస్తారు కూడా. మీరు సమర్పణ జీవితాలతో చక్కగా ఆ స్త్రీ లోపలికి వెళ్ళింది.
మరి ఆ రొట్టెని తీసుకొచ్చింది, తన జీవితాన్ని తీసుకురండి. ఈ రాత్రి మీరు కూడా మీ జీవితాన్ని తీసుకొచ్చి ఆ శిలువ పైన పెట్టండి, కలవర పైన పెట్టండి. మరి వాక్యము, పరిశుద్ధాత్మ, చక్కటి సమర్పణ జీవితాల ఆ కలవర పైన పెట్టండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఆ దూతల వర్తమానాన్ని మీరు అంగీకరించండి. ఆ దూతల యొక్క ఆ దూతలు మీరు గౌరవించండి. ఎంతమంది వర్తమానాన్ని గౌరవిస్తారు? ఎంతమంది వర్తమానాన్ని గౌరవిస్తారు? ఎంతమంది క్రీస్తుకి ఆతిథ్యం ఇస్తారు? పరిశుద్ధాత్మకు ఆతిథ్యం ఇచ్చే నిలయాలుగా మీ గృహాలు ఉంటారు కాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును కాక. మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మీరందరూ మోకాళ్ళు వేస్తారా? సమర్పించుకుంటారా? ఎందుకు సమర్పించుకుంటారు? సమర్పించుకోండి ప్రియమైన దేవుడుగా.